మన మధ్యలో జాన్ పాల్ గారు ఉన్నారు, పాస్టర్ జాన్ పాల్ గారు. ఆయనకి చెప్పడం స్వాగతం చేద్దాం. అలాగే మన మధ్యలో తెలుగులో తెలుగులో ఆయన ప్రసంగిస్తారు. దాన్ని హిందీలో కూడా అనువాదం చేయవలసి ఉంటుంది కాబట్టి మన మధ్యలో మరి సహోదరు విలియం గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం చేద్దాం. प्रेज़ द लॉर्ड, हालेलुया। आप लोग को बहुत जोर ताली बजाने के लिए इच्छुक है ना। हम सोचे दोनों को एक ही बार बजाने के लिए सोचे, लेकिन आप लोग को जो प्रोत्साहित से 2 बार हम आपको बजाने के लिए बोलेंगे। प्रेज़ द लॉर्ड। तो आइए हम लोग पहले बार जो है हमारा पास्टर जॉन पाल को जो है तालियों से स्वागत करेंगे। जोर से तालियां बजाएंगे। उसके बाद जो है हमारा बीच में जो ट्रांसलेशन करेंगे हमारा भाई विलियम भाई जी को भी हम लोग जोरदार तालियां बजाते हैं। మార్కు రాసిన సువార్త हम निकालेंगे अपने अपने पवित्र शास्त्र को खोलेंगे। मरकुस रचित सुसमाचार, మార్కు సువార్త 14వ అధ్యాయము मरकुस उसका 14 अध्याय, नया नियम की पुस्तक मरकुस उसका 14 अध्याय 12వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న సందర్భం. 12వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న సందర్భం. और 12 वचन से लेकर 26 वचन तक जो वहाँ पे विषय हमें बताई गई है। నేను తెలుగులో చదువుతున్నాను, మీరు హిందీలో చదువుతాను. నేను తెలుగులో చదువుతున్నాను. हिंदी में पढ़ने वाले हो तो हिंदी में पढ़ सकते हैं, खुली आवाज में पढ़ें। పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన అడుగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయొచ్చున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానును చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుతున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగదిని మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి, ప్రభువా నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే, నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అనెను. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలో త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళే కంటే ముందుగా और वचन प्रचार में जाने से पहले ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా నుంచి ఇంత దూరం వచ్చి कड़पा जिले से ఇంత దూరం అంటే సుమారుగా 1600 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసి మీ మధ్యకి రావడానికి इतनी दूर 1600 किलोमीटर हम यात्रा करके आपके बीच में हम पहुंचे हैं।
పాస్టర్ జనార్దన్ రావు గారికి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. और पास्टर जनार्दन जी का और मेरा उनके साथ में कोई भी ऐसा पहचान या रिश्ता नहीं है. ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే और जो रिश्ता है भी तो సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఆయన విశ్వాసం ఉంచాడు, నేను కూడా విశ్వాసం ఉంచాను. और प्रभु यीशु मसीह ने जो क्रूस पर हमारे लिए बलि हुए हैं, जैसा मैंने विश्वास किया उसी रीति से उसने भी उस पर विश्वास किया है. పాస్టర్ జనార్దన్ రావు గారు వయసులో నాకు సగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. और पास्टर जनार्दन जी का जो उम्र है उसका आधा उम्र शायद मेरा है. ఆయన నిలవబడి ప్రసంగించేటువంటి ఈ వేదిక మీద నన్ను నిలవబెట్టాలి అని ఆయన అనుకున్నటువంటి ఆలోచనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. और जिस जगह में वे खड़े होकर परमेश्वर के वचन बांटते हैं, उस जगह पे मैं भी खड़े होकर परमेश्वर का वचन दूं, ये सोचकर उन्होंने मुझे यहाँ पे खड़ा किया है. उनको मैं अपने हृदय से तहे दिल से शुक्रिया अदा करता हूँ. అన్నని ఆ రీతిగా ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నేను కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. उसी रीति से जो प्रेरित किया पवित्र आत्मा परमेश्वर का भी मैं शुक्रगुजार हूँ. ఇక్కడ చదవబడినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయము ఈ సందర్భం అంతా కూడా కొత్తదేమీ కాదు. और मरकुस सुसमाचार 14 अध्याय जो पढ़ा गया है, ये कोई नई बार पढ़ी गई वचन नहीं है. కొత్త విషయాన్ని, మీకు తెలియని విషయాన్ని, అన్నగారు మీతో చెప్పనటువంటి విషయాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. या फिर जो है कोई ऐसे नई बात या फिर नई घटनाओं को बताने के लिए मैं यहाँ पे नहीं आया हूँ. తెలిసిన విషయాన్ని మరొకసారి నాదైన శైలిలో జ్ఞాపకం చేయడానికి మాత్రమే మీ మధ్య నిలబడి ఉన్నాను. और जो बातें हम जानते हैं उसकी और भी गहराई को जानने के विषय में मुझे परमेश्वर ने यहाँ पे लाकर के बीच में खड़ा किया है. కారణం ఏంటి అంటే कारण ये है कि ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం और एक वैज्ञानिक छानबीन के अनुसार ప్రతి మనిషి తనకు తెలిసినటువంటి సంగతిలో నుండి ప్రతిరోజు 10% మర్చిపోతాడంట. और मनुष्य जो है जो भी वो करता है या फिर बोलता है वो 10% जो है वो भूल जाता है. 10 రోజులకి రోజుకి 10% చొప్పున 10 రోజులకి 100% మర్చిపోతాడు. और 10 दिन में ये 10% जो है होता है उसका प्रतिदिन के जीवन में, वो 10 दिन में 100% वो भूल जाता है. 100% మర్చిపోతాడంటే పూర్తిగా మర్చిపోతాడని కాదు, దానికి సంబంధించినటువంటి తీవ్రత తగ్గిపోతుంది అని. और 100% भूल जाने का मतलब होता है उसकी जो तीव्रता होती है वो घट जाती है. కనుక ప్రాముఖ్యమైన విషయాలను మరలా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉంది. और फिर से उन्हीं बातों को हमको स्मरण करना बहुत ही जरूरी है. దీనిని గురించి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనంలో ఏం రాయబడిందో చదువుతున్నా వినండి. पहला पत्रस की पत्री को हम देखेंगे. पहला पत्रस, సెకండ్ పీటర్ दूसरा पत्रस, ఫస్ట్ చాప్టర్ उसका पहला अध्याय వర్స్ 12 और उसका 12 वचन చదువుతున్నాను. पढ़ूंगा मैं, आप लोग ध्यान देकर सुनिएगा. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యముందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఇక్కడ అపోస్తలుడైన పేతురు అంటున్న మాట, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యముందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. और इस प्रकार से प्रेरित पत्रस जो है इन बातों के अनुसार हमें ये याद दिलाना चाहता है कि इसलिए यद्यपि तुम ये बातें जानते हो और जो सत्य वचन तुम्हें मिला है उसमें बने रहते हो, तो भी
मैं तुम्हें इन बातों की सुधि दिलाने को सर्वदा तैयार रहूंगा। సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. మీరు సత్యంలో స్థిరపరచబడి ఉన్నారు, అయినా సరే और आप सत्य में बने हुए हैं, इसके बावजूद వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. और इनके विषय में जो है मैं आप लोग को याद दिलाने के लिए भी मैं तैयार हूँ, कहता है। 15వ వచనంలో, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. और 16वें वचन में बता रहा है, 15 वर्ष नंबर 15 वचन में लिखता है, इसलिए मैं ऐसा यत्न करूंगा कि मेरे कुछ करने के बाद तुम इन सब बातों को सर्वदा स्मरण कर सको। నేను చనిపోయిన తరువాత కూడా मेरे मरने के बावजूद भी మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను సిద్ధపరిచి వెళ్తున్నాను. कि तुम जो है इन बातों को सर्वदा याद रख सको, इसलिए मैं तुम्हें बार बार अपने ओर से याद दिलाता हूँ। నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము ఈ మూడింటిలో 613 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పటికీ और लय व्यवस्था की पुस्तक, व्यवस्था विवरण की पुस्तक, उसके निर्गमन की पुस्तक, जो परमेश्वर ने जो 600 आज्ञा जो परमेश्वर ने दी है, ద్వితీయోపదేశకాండం అని మరొక గ్రంథంలో దేవుడు और व्यवस्था विवरण की पुस्तक में परमेश्वर ने మోయాబు పొలిమేరల్లో మోషే నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండంలో ఏదైతే చెప్పాడో మరలా చెప్పడం జరిగింది. और मूसा ने जो व्यवस्था की बातें की थी और वो लय व्यवस्था पुस्तक और निर्गमन और गिनती की पुस्तक में भी जो है उसने वर्णन की है। కారణం ఏంటి అంటే, कारण ये है कि సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అన్నది और सिनाई पर्वत पर परमेश्वर ने प्रकट होकर इजरायलियों के लिए जो है एक नियम दिए थे। మనుషులుగా అప్పుడు వారిని ఉద్రేకానికి గురి చేసినా సరే రోజులు గడిచే కొద్దీ మరిచిపోయేదానికి అవకాశం ఉంది. और इस रीत से मनुष्य होने के नाते जो है उनकी उम्र भी जो है घटती चली जाएगी, उनका जो याददाश्त भी घटती चली जाएगी, उनको स्मरण दिलाने के लिए। కనుక వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వారిని తీసుకుని వచ్చినటువంటి దేవుని చిత్తం ఏంటో ఎరుగుకుండా అన్య జనాంగాన్ని చూసి చెడిపోయే అవకాశం ఉంది. और इस प्रकार से प्रतिज्ञा के देश में ले आने के बाद जो है वहाँ पे अन्य जातियों के साथ में वे मिल जाएंगे और ये बातें भूल जाने की जो है वे लोग कगार चले जाएंगे सोचकर। కనుక రెండవసారి ధర్మశాస్త్రాన్ని వల్లివేయడం జరిగింది. దానిని ద్వితీయోపదేశ కాండం అని పిలవడం और జరిగింది. उसी जो है प्रतिज्ञा के वचनों को या फिर जो है वो नियम को जो है फिर से याद दिलाने के लिए जो है उन्होंने उस नई व्यवस्था की पुस्तक में जो है लिख कर रखी। ఇశ్రాయేలీల ప్రజలు కానీ, రాజులు కానీ, ఇశ్రాయేలీల నాయకులు కానీ, యాజకులు కానీ ఎవరైనా ధర్మశాస్త్రం నుంచి దూరంగా వెళ్ళిన ప్రతిసారి చరిత్రలో और इस प्रकार से इजराइल के लोग हो, चाहे उनके राजाएं हो, उनकी प्रजाएं हो या फिर उसमें के याजक हो, अगर इन बातों को, इन प्रतिज्ञाओं को भूल भी जाते हैं, దేవుడు చేసిన పని ఆయా ప్రవక్తలను ప్రేరేపించి గతంలో తానిచ్చిన ధర్మశాస్త్రాన్ని మరలా వారికి జ్ఞాపకం చేయించాడు. परमेश्वर ने जो जो आज्ञाएं दी थी, जो धर्म पुस्तक उन्होंने दी थी, उन्हें बार बार याद दिलाने के लिए परमेश्वर ने ऐसे ऐसे याजकों को या फिर उनके भक्तों को उसने ठहराया था और वही बातें जो है उन व्यवस्था विवरणों में उसने लिखी। అపోస్తలుల కార్యములో స్టెఫను సమాజ మందిరంలోకి వెళ్ళిన తర్వాత లేదా ఆయనతో వాదించడానికి కొంతమంది వచ్చినప్పుడు వారికి మరలా గత చరిత్రని, ఇశ్రాయేల్ చరిత్రని చెప్పడం జరిగింది. और स्तिफनुस जो है प्रेरितों के काम नामक पुस्तक में जब हम देखते हैं, जब वे लोग महासभा के बीच में जाकर जब उन्होंने वहाँ पे प्रचार करते थे और बड़े जो होते थे वे उनके साथ में जब बहस करते थे, इन बातों को जो है, इन्हीं वचनों को वो वहाँ पे उनके बीच में याद दिलाया करते थे। అపోస్తలుడైన పౌలు కూడా సమాజ మందిరంలోకి వెళ్ళిన ప్రతిసారి ధర్మశాస్త్రాన్ని మరలా, వారి పితరుల చరిత్రను మరలా చెప్పడం జరిగింది. प्रेरित पौलुस भी जो है जब जब उनके बीच में वो जाकर प्रचार किया करते थे, उनको इन धर्म पुस्तक की बातें जो है या फिर परमेश्वर की जो प्रतिज्ञा की पुस्तक की बातें हैं उनको स्मरण दिलाया करते थे।
కారణం ఏంటి అంటే గతాన్ని మర్చిపోయిన వాడు భవిష్యత్తులో బ్రతకడం చేత కాదు. और कारण ये है कि जो मौजूदा परिस्थिति में जो है वो याद रखता है, हो सकता है वो भविष्य में उन बातों को भूल जा सकता है। చెట్టు ఫలవంతంగా ఫలించాలి అంటే, ఎదగాలి అంటే దాని వేర్లు లోతుగా వెళ్ళాలి. एक पेड़ को यदि अच्छा फल देने के अगर चाहते हैं या फिर वो अच्छा फल दे तो उसका जड़ जो है बहुत गहराई तक होनी चाहिए। ఎవరి మనసులో అయితే ధర్మశాస్త్రం ఉంటుందో వారి ప్రవర్తన ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. जिनका मन में जो है, जिनके हृदय में परमेश्वर के धर्म की बातें बनी रहती है, उनकी जिंदगी में भी जो है वो उसी धर्म के अनुसार वो काम करने वाला व्यक्ति बन जाता है। ఇంతవరకు మీకు తెలిసిన విషయాన్నే మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనే దానికి వివరణించాను. और इस प्रकार से जो है अब तक जो है जो हम जानते हैं फिर उन्हीं बातों को फिर स्मरण दिलाने की क्या वजह है। ఎందుకు అంటే इसलिए कि మా పాస్టర్ గారు ఎక్కడి నుంచో ఒక ఆయన కొత్త ఆయన పిలిపిస్తున్నారంట, కాబట్టి ఆయన కొత్త కొత్త విషయాలు చెబుతారు అని మీరు ఏదైనా నా దగ్గర నుంచి ఆశిస్తారేమో అన్న ఉద్దేశంతో చెబుతున్నాను. कि हमारा पास्टर जी जो है किसी एक नया पासवान को लेकर आ रहे हैं, उनके द्वारा कुछ नई नई बातें जो है हम लोग को सुनने को मिलेगा, या ये सोचकर शायद आप लोग जो है यहाँ पे उपस्थित हुए होंगे। ఈ సమావేశం అయిపోయిన తర్వాత అన్ని పాత విషయాలు చెప్పాడండి, మాకు తెలిసిన విషయాలు చెప్పాడని మీరు నిరుత్సాహపడకుండా ముందే హెచ్చరిస్తున్నా. और इस प्रकार से जो है ये सभा सब समाप्त हो जाने के बाद में जो है आप सब यही कहेंगे कि हम सब तो ये सारी बातें जानते हैं और इसमें नई क्या बात है, कहके इन बातों से आप निराश ना हो। మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. और मरकुस रचित सुसमाचार उसका 14वें अध्याय का 12वां वचन। मरकुस 14 उसका 12। अगर मिलता है तो पढ़ सकते हैं। ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యుల్ని పిలిచి చెబుతున్న మాట, और यीशु मसीह अपने चेलों को बुलाकर वो कहते हैं उनसे, పులిని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయన అడుగగా, अख़मीरी रोटी के पर्व के पहले दिन जिसमें वे फसह का बलिदान करते थे, उसके चेलों ने उससे पूछा, तू कहाँ चाहता है कि हम जाकर तेरे लिए फसह खाने की तैयारी करें। పస్కాను ఆచరించడానికి ఎక్కడ నీకు సిద్ధపరచాలి అని శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తుని. चेलों ने यीशु मसीह से पूछा कि तू कहाँ चाहता है कि हमें ये फसह का पर्व की तैयारी करें। యేసుక్రీస్తు ఒక అడ్రస్ చెప్పాడు, వాళ్ళు దాని ప్రకారం వెళ్ళి అక్కడ పస్కాను సిద్ధపరిచారు. और यीशु मसीह ने एक पता बताई और उसी के अनुसार वे लोग वहां जाकर वहां पे फसह के लिए तैयारियां की। 16వ వచనం. 16वें वचन। శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. और चेलों ने निकलकर नगर में आए और जैसा उसने उनसे कहा था वैसे ही पाया और फसह तैयारियां की। పస్కాను సిద్ధపరిచారు అన్నదాన్ని కాస్త పక్కన పెట్టి పస్కా అంటే ఏంటో చూద్దాం. और फसह का तैयारी की। हम जो है तैयारी को किनारे में रखते हैं, फसह क्या है इस बात को हम समझेंगे और जानेंगे। యేసుక్రీస్తు పస్కాను సిద్ధపరచమని చెప్పాడు కదా, ఇది క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సంఘటన. और इस प्रकार से जो है यीशु ने कहा कि फसह की तैयारी करो, ये प्रभु यीशु मसीह के 30वीं ईस्वी में ये बातें जो है हो रही है। క్రీస్తుకు పూర్వం 1446వ సంవత్సరంలో బహుశా నిర్గమకాండం జరిగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి ప్రయాణం అవ్వడం జరిగింది. और यीशु मसीह से पहले 1614 में जो है 14वीं में जो है ये फसह का पर्व जो है उस निर्गमन के अनुसार हुई थी। అంటే యేసుక్రీస్తు పస్కాను ఆచరిస్తున్నటువంటి అప్పటి నుంచి 1400 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అందులో మొదటి నెల 14వ తారీఖు మొట్టమొదటిసారి పస్కా జరిగిన చరిత్రలో. और यीशु मसीह जो इस मरकुस में जिस रीति से फसह की तैयारी की बातें कह रहा है, यीशु मसीह के बाद जो है उससे पहले जो है 14वीं ईस्वी में जो है
ये बातें जो हुई थी और उस महीने के पहले दिन में जो है ये फसह की तैयारी का उन दिनों में मनाए गए थे। అలా మొట్టమొదట ప్రారంభమైనటువంటి పస్కా పండుగ కొన్ని వందల సార్లు ఇశ్రాయేలీయుల చేత ఆచరింపబడుతూ ఉంది. और इस प्रकार से ये फसह का तैयारी जो पहली बार हुई थी और इसी प्रकार से जो है कई 100 बार जो है इजरायलियों ने ये फसह को मनाते आए हैं। 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. और 1947 में जो है हमारे देश को जो है आज़ादी आई। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. उस दिन से लेकर आज तक हम सब जो है 15 अगस्त का दिन जो है हमारे देश का जो स्वतंत्रता दिवस है उसको हम मनाते हैं। సరిగ్గా అలాగే 1400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ పస్కా పండుగని కొన్ని వందల సార్లు ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు జరుపుకుంటూనే ఉన్నారు. ठीक इसी प्रकार से जो है स्लीपुर जो है वे लोग जो पहली बार 1400 साल पहले जो है जो इजरायलियों ने मनाया था उसी प्रकार से जो कई 100 बार जो है वे लोगों ने मनाते आए हैं उसी को जो है वे लोग पालन करते हुए आज भी आ रहे हैं। ఇప్పుడు ఆ పస్కా పండుగని ఆచరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధమయ్యారు. अब उसी फसह को जो है मनाने के लिए प्रभु यीशु मसीह जो है उसे तैयारी के लिए आगे बढ़े हैं। 12వ వచనం 12वें वचन పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా अखमीरी रोटी के पर्व के पहले दिन जिसमें वे फसह का बलिदान करते थे उसके चेलों ने उससे पूछा तू कहाँ चाहता है कि हम जाकर तेरे लिए फसह खाने की तैयारी करें। పస్కాను సిద్ధపరచడం అంటే ఏంటి? फसह की तैयारी की क्या बात है। ఇప్పటికీ యూదులు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు పస్కాను సిద్ధపరుస్తారు. हर वर्ष की तरह जो है आज भी इजरायली लोग जो है महीने के पहले दिन में जो है वे लोग फसह की तैयारियां करते हैं। महीने के 14 तारीख में जो है वे फसह की तैयारी करते हैं। వాళ్ళు సిద్ధపరిచేటువంటి ఆ పస్కా పాత్ర ఉంటుంది కదా దానిని సీడర్ ప్లేట్ అని పిలుస్తారు. సీడర్ ప్లేట్ SCDER. और जो फसह के लिए जो तैयारी की जाती है उसका जो पात्र होता है वो సీడర్ ప్లేట్ कहकर कहते हैं। ఆ పాత్ర 6 భాగాలుగా విభజించబడి ఉంటుంది. और वो पात्र जो होता है 6 भाग में होता है। సీడర్ ప్లేట్ అంటే సింబాలిక్ ప్లేట్ అని. और सीडर प्लेट का मतलब होता है वो एक पहचान या फिर जो है वो एक सिंबल होता है। మొదటి పస్కా జరిగినప్పుడు దేవుడు చెప్పిన మాట దీనిని ప్రతి సంవత్సరం మీరు ఆచరించాలి. మీరు ఆచరించేటప్పుడు మీ పిల్లలకి ఈ పస్కా గురించి తెలియని వారికి ప్రతి సంవత్సరం గుర్తు చేయాలని చెప్పాడు. और जब भी फसह की तैयारी की गई थी वो पहला समय और परमेश्वर ने उनसे कहा कि ये फसह की जो है ये जो मानी जाए ये तुम्हारे बच्चों के लिए भी जो है ये मानना सिखाओ कहकर परमेश्वर ने उनको आज्ञा दी थी। అలా తమ పిల్లలకి సులభంగా అర్థం చేయించడానికని సీడర్ ప్లేట్ని 6 భాగాలుగా విభజించారు. और इस सीडर पात्र जो है वो जो बर्तन था इस प्रकार से उनके बच्चों को समझ में आने के लिए उनको उनके सामने में रखकर बताया गया था। యేసుక్రీస్తు పస్కాను సిద్ధపరచమన్నప్పుడు బహుశా పాత్ర లేదేమో కానీ ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఆ భోజన బల్ల మీద 6 భాగాలుగా విభజించబడినటువంటి భోజన పదార్థాలు అయితే ఉండి ఉంటాయి. और यीशु मसीह के समय में भले वो जो है पात्र ना रहा हो लेकिन उस फसह को जो है उन्होंने उस मेज के ऊपर में जो है 6 भाग में जो है उन्होंने विभाजित कर रखी थी। 6 భాగాలు ఏంటో ఒక్కొక్క దాన్ని వివరిస్తాను. और वो 6 भाग क्या क्या है उसे मैं अलग अलग आपको खुलासा करूंगा। మొదటి భాగాన్ని హెబ్రీలో జెరోవా అని పిలుస్తారు. और इब्रानी भाषा में पहला भाग जो है ज़ेरोवाह कहते हैं। ఇంగ్లీష్లో షాంక్ బోన్ అంటారు. और इंग्लिश में शान बोल कहते हैं। అంటే మేకని మనం మటన్ తెచ్చుకుంటాం కదా అప్పుడు దాని కీలు ఉంటుంది, కాళ్ళ దగ్గర కీలు ఉంటుంది కదా ఆ కీలు అని.
और इस प्रकार से जो है, जो हम लोग जो है मटन लाते हैं, जो बकरा जो काटी जाती है, उसका जो पैर होता है, उसका जो खूर होता है, రెండవ భాగాన్ని షారో సెట్ అంటారు. और दूसरा भाग को जो है सारोसेट कहते हैं. అందులో యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సుగంధ ద్రవ్యాలను కలిపి డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ద్రాక్ష రసంతో మిళితం చేస్తుంటారు. చూడడానికి బురదలాగా ఉంటుంది. और सेब लाते हैं, उसको टुकड़े टुकड़े काटते हैं, और जो कि ड्राई फ्रूट्स यानी काजू वगैरह जो होता है, उसमें भी लोग डालकर जो है उसमें सुगंध द्रव्य जो है उसमें मिश्रित करते हैं. మూడవ భాగాన్ని శాజరెట్ అంటారు. और तीसरा भाग को जो है साजरेट कहते हैं. అందులో ఒక లీఫీ వెజిటబుల్ ఉంటుంది, ఆకుకూర ఉంటుంది, కానీ చేదుగా ఉంటుంది. और उसमें जो कोई साग पत्ती होता है जो वो कड़वी होती है. నాలుగవ భాగాన్ని మరోర్ అంటారు. और चौथे भाग को मरोर कहते हैं. ఇందులో చేదుగా ఉన్నటువంటి కూరగాయలు ఉంటాయి. और इसमें जो है कड़वी सब्जी रहती है. ఐదవ భాగాన్ని కర్పాస్ అంటారు. और पांचवें भाग को जो है करपास कहते हैं. అందులో ఒక ఉప్పు నీళ్ళతో నింపబడిన ఒక చిన్న పాత్ర, పక్కనే ఆ వసంతకాలంలో పండినటువంటి ఒక ఆకుకూర ఉంటుంది. और वसंत काल में फलने वाली एक साग पत्ती होता है वो भी, और साथ ही साथ जो है नमक का जो है घुला हुआ पानी भी जो छोटा सा पात्र में उसमें रहता है. ఆరవ భాగాన్ని బేత్సా అంటారు. और छठवें भाग जो है बेतसहा कहते हैं. అందులో ఉడికించినటువంటి కోడిగుడ్డు ఉంటుంది. और उसमें उबला हुआ अंडा रहता है. దీనిని సీడర్ ప్లేట్ అంటారు. और इससे ही कहते हैं सीडर प्लेट. దాని పక్కనే మాత్సా అని పిలువబడేటువంటి పొంగనటువంటి ఒక రొట్టె ఉంటుంది. और उसी के बाजू में जो है एक मसा कहकर जो है जो रोटी फूला ना गया हो एक रोटी रहता है. దీనిని పస్కాను సిద్ధపరచడం అంటారు. और इसे ही कहते हैं फसे की तैयारी. ప్రభువా, మీ కొరకు మేము పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి అని అడిగారు కదా. और जब चेलों ने पूछा कि हे प्रभु, हम फसे को कहाँ तैयारी करें तेरे लिए. ఈ భాగాలన్నింటినీ, ఈ భోజన పదార్థాలన్నింటినీ ఎక్కడ మీకు సిద్ధపరచాలి అని అడిగారు శిష్యులు. और चेलों ने पूछा कि ये जो भोजन पदार्थ है, अलग अलग भाग है, इसके लिए हम आपके लिए कहाँ तैयारी करें कहकर चेलों ने पूछा. ప్రతి యూదుడు, ఇశ్రాయేలీలు పస్కా పండుగ రోజు ప్రతి ఒక్కరి ఎదురుగా ఈ 7 రకాల భోజన పదార్థాలు ఉంటాయి. అవి తినాలి ఖచ్చితంగా. और इस प्रकार से इजरायलियों ने जो है अपने समय में जो है वे लोग ये फसे के समय में जो है ये 7 प्रकार की जो भोजन पदार्थ है तैयारी करके रखते हैं. అలా తింటూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఒక విధానంలో తిన్నారు. ఈరోజు మాత్రమే వాళ్ళ ప్లేటు వెరైటీగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా తింటున్నారని ఆ కుటుంబంలో చిన్న వయసు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అడుగుతాడు. और इस प्रकार से जो है बाकी वर्ष भर जो है वे लोग अलग अलग रीति से खाते थे जरूर, लेकिन आज ये विशेष दिन है जो इस प्रकार के 7 प्रकार के भोजन पदार्थ को सजाकर जो है परिवार के बीच में रखकर खाते थे. और इसमें जो छोटे उम्र के बच्चे लोग होते हैं उनको स्मरण दिलाने के लिए या फिर वे यदि पूछते हैं उनको बताने के लिए ये प्रतिक्रियाएं जो है की जाती थी. దేవుడు ప్రతి సంవత్సరం ఈ పస్కాను గురించి మీ పిల్లలతో మీరు జ్ఞాపకం చేయండి, చెప్పండి అని చెప్పాడు. और परमेश्वर ने इजरायलियों से कहा था कि प्रतिवर्ष तुम जब ऐसे करो तो तुम इसके विषय में अपने बच्चों को भी बताना और समझाना. అయితే దేవుడికి బాగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్పరు. और इस प्रकार से परमेश्वर को भली भांति मालूम था कि ये जो बातें हैं वे अपने बच्चों को या फिर वे लोग याद नहीं रखेंगे कहकर. సరిగ్గా మనలాగే ठीक है, हमारे ही तरह మనం బయట వాళ్ళకి ఉపన్యాసాలు బాగా ఇస్తాం. हम बाहर वालों को अच्छी उपदेश देते हैं, अच्छे समझा देते हैं, మన కుటుంబంలో మన పిల్లలకి ఉపన్యాసాలు ఇవ్వం. लेकिन हम हमारे बच्चों को जो है उस प्रकार की शिक्षा हम नहीं देते हैं. ఇప్పుడు కుటుంబంలో చిన్నవాడు అడిగాడు, अब परिवार में एक छोटा बच्चा पूछा, నాన్న ఎందుకని ఈరోజు భోజనం కొత్తగా ఉంది? पापा आज का दिन क्यों ये नई रीति से जो है भोजन को जो है लगाया गया है. ఇప్పుడు వివరణ ప్రారంభమవుతుంది. अब जो है खुलासा की जाती है. ఆ సీడర్ ప్లేట్లో నుంచి షాంక్ బోన్, జిరోవా దాన్ని ఇలా పైకి తీసి
और सीडर प्लेट का जो है उसमें से वो एक पदार्थ निकाल कर, ఒకప్పుడు మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికే వాళ్ళం. और कहा गया कि एक समय था बेटा हम मिस्र देश में गुलामी में थे. 430 సంవత్సరాలు మన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, వెట్టి చాకరీ చేశాం. और इस रीति से जो है 430 वर्ष तक जो है हम जो है गुलामी में रहकर बहुत ही हमने वहां पे मेहनत की है, बहुत ही ताड़ना है सही. అలా మనం 430 సంవత్సరాలు మొరబెడితే దేవుడికి మన మొరను ఆలకించిన దేవుడు మన కోసం మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. और 430 वर्ष तक हम परमेश्वर को पुकारते रहे, गिड़गिड़ाते रहे. हमारे गिड़गिड़ाने को सुनकर परमेश्वर ने हमारे छुटकारे के निमित्त मूसा को उसने हमारे बीच में भेजा. ఆ మోషే ఫరో దగ్గరకు వచ్చి నా ప్రజలను విడిపించమని అడిగాడు, కానీ ఫరో అందుకు అంగీకరించలే. और मूसा ने राजा फिरौन के पास में आकर कहा कि हमारे लोगों को छोड़ दे, लेकिन फिरौन ने जो है उसकी बातों को ना मानी और हमें नहीं छोड़ा. కనుక ఫరోకి నేనే దేవుణ్ణి అని నిరూపించడానికి దేవుడు మోషే చేత 9 అద్భుత కార్యాలు చేయించాడు. और इस प्रकार से जो है फिरौन को परमेश्वर कौन है जानकारी देने के विषय में परमेश्वर ने मूसा को वो 9 ऐसी बातें बताई थी जो फिरौन के सामने उन्होंने से रख दिया. 9 అద్భుత కార్యాలను చూసినప్పటికీ ఫరో హృదయం మారలే. और 9 अद्भुत कार्य देखने के बावजूद फिरौन का मन नहीं बदला. చివరగా ఫరోకి నేనే దేవుణ్ణి నిరూపించడానికి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠులందరినీ చంపడానికి ఒక పథకం రచించాడు. फिरौन ये जान सके कि परमेश्वर यहोवा मैं ही हूँ. सो 10वीं जो है विपत्ति थी, परमेश्वर ने हर एक मिस्र के पहलौठों को उसने मार डाला. ఐగుప్తు దేశం అంతట్లో ప్రతి కుటుంబంలో ఉన్న ప్రథముడు జ్యేష్ఠుడు మరణిస్తాడు కాబట్టి అందులోనే ఇశ్రాయేలు ఉన్నారు. కనుక ఇశ్రాయేలీల పిల్లలు మినహాయించబడడానికని और इस प्रकार से उस मिस्र में रहने वाले हर एक परिवार में जो है ज्येष्ठ पुत्र मर जाएगा. और उसी मिस्र देश में जो है इजरायली भी रहते थे और उनके पहलौठों को बचाने के निमित्त దేవుడు ఒక విధానాన్ని మోషేకి వివరించాడు. और परमेश्वर ने मूसा को एक नियम बताई. ఆ రోజు అంటే మొదటి నెల 14వ తారీఖు సాయంత్రం ఇశ్రాయేలీల ప్రతి కుటుంబంలో మీరు ఒక ఏడాది గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని చంపి దాని రక్తాన్ని మీ గడప కమ్ముల మీద పూయాలి, హిస్సోపుతో పూయాలి. और उस महीने के 14वें दिन में जो है हर एक इजरायली जो है पहले 1 वर्ष का मेमने को वध करके उसका लहू एक पात्र में लेकर जूफे की उस झाड़ी से जो है वे लोग उसको डुबाकर चौखट पे जो है वे लोग लगा दे. ఆ రోజు రాత్రి ఎవరి ఇంటి మీదనైతే రక్తపు గుర్తు ఉందో ఆ ఇంటిని మినహాయించి రక్తపు గుర్తు లేనటువంటి ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రులందరినీ సంహారపు దూత చంపివేశాడు. और मृत्यु दूत जो है उस रात उस नगर में से होकर वो गुजरेगा. और जिस घर से होकर वो गुजरेगा और जिस घर के चौखट के ऊपर जो है उस लहू का छाप दिखाई देगी, उस घर का ज्येष्ठ पुत्र को छोड़ दिया जाएगा. जिस घर के चौखट पे उस लहू का छाप नहीं होगा उसका ज्येष्ठ पुत्र मर जाएगा. ఆ రోజు అర్ధరాత్రి ఇశ్రాయేలు దేశమంతా మరణ ఘోష వినబడింది. వారి ఘోష ఆకాశానికి అంటింది, కానీ ఇశ్రాయేలు కుటుంబంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మరణించలే. और उस रात जो है मिस्र के हर एक परिवार में जो है वो रोने की आवाजें आई. जो मरने के समय में लोग जो है अपने प्रियजनों के लिए रोते हैं और वो रोना परमेश्वर के सिंहासन तक जब स्वर्ग में पहुंची. కానీ ఇశ్రాయేలీల కుటుంబంలో ఒక్కడు కూడా మరణించలేదు. కారణం ఏంటంటే మన జ్యేష్ఠుల తరపున మన జ్యేష్ఠుల పక్షాన ఈ గొర్రెపిల్ల వధించబడింది. దీని రక్తాన్ని చూసి సంహారపు దూత పక్కకు వెళ్ళిపోయాడు. और उसी में जो इजराइल के लोग रहते थे उनमें से एक का भी जो है ज्येष्ठ पुत्र का जो है किसी प्रकार से मृत्यु नहीं हुई, इसलिए कि वो मृत्यु देव जाने उसमें से गुजरा. लेकिन जब उसने उस मेमने के लहू को देखा, उस मेमने के लहू के द्वारा जो है वो ज्येष्ठ पुत्र बच गया. ఆ గొర్రెపిల్ల ప్రాణం పోవడాన్ని బట్టి మనం బ్రతికించబడ్డాం.
उस मेमना का जो है मर जाने के द्वारा या फिर बद होने के द्वारा हमारी जिंदगियां बच गई। ఆ చివరి 10వ అద్భుతాన్ని చూసి ఫరో మనల్ని విడిచిపెట్టాడు. और वो 10 विपत्तियों को देखने के बाद फिरौन का मन बदला, तब जाकर जो है इस्राएलियों को उसने जाने दिया। అలా మనం ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి వచ్చి ఇక్కడ ఒక స్వతంత్ర దేశంగా బ్రతుకుతున్నాం. और तब से लेकर जो है वे लोग वहां से निकले और वे लोग उस प्रतिज्ञा के देश में यानी कनान देश में पहुंच गए जो स्वतंत्र की गई थी, और आज तक जो है हम स्वतंत्र होकर जी रहे हैं। ఈ మాంసపు ముక్క అర్థం ఇది. और ये जो है गोश्त के टुकड़े का अर्थ ये है, మొదటి భాగాన్ని చెప్పాను, జెరోవా షాంక్ బోన్, ఆ మాంసపు ముక్కకు ఉన్నటువంటి అర్థం ఇది. और जेरोवा जो शांत बोन जो कि उस मांस के टुकड़े के बारे में मैंने आप लोगों को बताया। రెండవ భాగం షారోసెట్. और दूसरा भाग जो है सारोसेट, ఇదేంటంటే और ये वो है, అది చూడడానికి బురదలాగా ఉంటుంది. वो देखने में कीचड़ की तरह होता है। యాపిల్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంటారు, సుగంధ ద్రవ్యాలు వేసి ఉంటారు, డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఉంటారు, అన్నింటినీ ద్రాక్ష రసంలో ముంచి ఉంటారు. और एप्पल को तो छोटे छोटे टुकड़े कर दिया गया, और काजू वगैरह जो होता है, सूखे फ्रूट जो होते हैं, उनको भी छोटे छोटे टुकड़े करके उसमें सुगंध द्रव्य डालकर उसमें दाख रस डाला गया। ఈ బురదలాగా ఉన్నటువంటి ఈ భోజన పదార్థం అర్థం ఏంటంటే, और ये जो कीचड़ के जैसा गीला पदार्थ वाली जो भोजन है, उसका अर्थ ये निकलता है, మనం ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాం, ఇటుకలు కాల్చాం, పిరమిడ్లు కట్టాం, భవనాలు కట్టాం. ఆ బురదకి, ఆ కాంక్రీట్కి, అక్కడ వాడినటువంటి ఆ పదార్థానికి గుర్తు ఈ చారోసెట్. हम मिस्र देश में जो है 430 वर्ष तक रहकर गुलामी में रहते समय हमने जो वहाँ पे काम किया था, यानी हम जो है गारा बनाते थे मिट्टी लाकर, और हम कीचड़ मिट्टी को सान कर हम ईंटें बनाते थे, ईंटें बनाकर उसको जलाते थे, और ईंटें से हम जो है भवनों को बनाते थे। और यही वो पहचान है जो कि हम 430 वर्ष तक जो इस प्रकार से जो है उस कीचड़ में काम किया करते थे। ये जो है गीली पदार्थ का ये अर्थ निकलता है। మూడవదిగా శాజరెట్. और तीसरा जो है साजरेत, చేదుగా ఉన్నటువంటి ఒక ఆకుకూర. और कड़वी साग है जो कि वो पत्ती है, कड़वी साग। మారోర్. నాలుగవదిగా మారోర్. और चौथा है मारो, చేదుగా ఉన్నటువంటి కూరగాయ. और कड़वी सब्जी। చేదుగా ఉన్నటువంటి ఆకుకూర, చేదుగా ఉన్నటువంటి కూరగాయ, వీటి రెండింటి అర్థం ఏంటంటే, और कड़वी साग पत्ती और कड़वी सब्जी, ये दोनों का अर्थ ये है, మనం బానిసలుగా ఐగుప్తు దేశంలో అనుభవించినటువంటి చేదు అనుభవం. और हम जो उस मिस्र देश में गुलामी में रहते थे, वो एक कड़वे को जो है दर्शाता है। ఐదవదిగా पांचवा కర్పాస్. करपास है। అంటే ఒక చిన్న పాత్రలో ఉప్పు నీళ్లు ఉంటాయి, పక్కనే ఆ మొదటి నెల 14వ తారీఖు ఆ ప్రాంతంలో పండినటువంటి ఒక ఆకుకూర ఉంటుంది. और पांचवी जो पात्र में होगा, भाग में होगा, वो नमक का पानी घुला हुआ एक छोटा सा पात्र में होगा, और उसी पहले महीने के 14वें दिन में जो है, जो उस समय में फला हुआ वो फल जो है उसमें रहता है। ఆ ఆకుకూరని ఆ ఉప్పు నీళ్ళలో అద్దుకొని తినాలి. దాని అర్థం ఏంటి అంటే, और उस पत्ती जो है वो जो फला रहता है 14वें दिन में, उसको लाकर उसमें डुबाकर खाने पड़ता है। अर्थात ये है, ఉప్పు నీళ్ళు మనం ఐగుప్తు దేశంలో దేవుడికి మొరపెట్టాం కదా, కన్నీళ్లు వచ్చేటట్టుగా, ఆ మన కన్నీళ్లకు గుర్తు. और हम इस देश में रहकर परमेश्वर से हम गिड़गिड़ाए थे, आंसू बहाए थे, और ये नमक का पानी का अर्थ वही निकालता है कि हम जो है आंसू बहाए थे। ఆ ఆకుకూర ఆ మొదటి నెలలో పండేటువంటి, మనం మొదటి నెలలో వచ్చాం అనే దానికి గుర్తు. और हम जो वो जो है पहले महीने में फला हुआ वो पत्ती या फिर वो साग जो है, यानी हम वहां से निकल कर आने वाले की जो है वो समय की बात को दर्शाता है। ఆరవ భాగం బేత్సా. और छठवां भाग है बेतसाह, ఉడికించినటువంటి గుడ్డు. एक उबला हुआ अंडा। గుడ్డు దేనికి అంటే సైకిల్ ఆఫ్ లైఫ్.
और इस प्रकार से अंडा उस बात को जो है दर्शाता है जो हमारे जीवन के जो है रोजमर्रा की जो जीवन होती है। గుడ్డు పొదిగిన తర్వాత మరలా పిల్ల వస్తుంది. और इस रीति से अंडा क्या होता है कि वो सहने के बाद में जो है उसमें से चूजे निकलते हैं, అంటే రిపిటేషన్ జరుగుతుంది. यानी वो फिर से जो है बनती जाती है। అలాగే ఈ పస్కా పండుగని ప్రతి సంవత్సరం మీరు పునరావృతం చేయాలి, మరలా మరలా గుర్తు తెచ్చుకోవాలి అనే దాని గుర్తు. और फसह का पर्व का यही अर्थ निकलता है कि आप जो है इस नियम को जो है बारंबार बारंबार आप पालन करते रहे। ఇప్పటి వరకు సీడర్ ప్లేట్లో 6 భాగాలు అయిపోయాయి. और सीडर प्लेट में जो 6 भाग है उस भाग को हम लोगों ने देखा। ఇప్పుడు సీడర్ ప్లేట్కి పక్కనే ఉన్నటువంటి మాత్సా అనేటువంటి పొంగని రొట్టె, और सीडर प्लेट के बाजू में जो रखा हुआ एक मसा जो रोटी है जो वो फूला हुआ बिना फूला हुआ रोटी है। పొంగని రొట్టె అంటే పొంగడానికి సమయం లేకుండా తొందరగా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు ఇశ్రాయేలీలు. और इस प्रकार से जो है वो रोटी को जो है फूलने की ना दिया, यानी इजराइल के लोग जो है जल्द से जल्द वहां से निकलने की जो है प्रतिक्रियाओं को जो वे लोग किए हैं। వాళ్ళు పిసికినటువంటి పిండి పొంగేంత వరకు ఉండకుండా అర్ధరాత్రి తొందరగా బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. जो आटा गूंथ कर रोटी बनाने के लिए रखे थे कि वो रोटी बनाकर और फूल का जो है खाने तक का जो है ना समय देकर जो है वे लोग उस रात जो है वहां से निकलने की जो है कार्य था उसको दर्शाता है। పస్కాను సిద్ధపరచడం అంటే ఇది. फसह की तैयारी का मतलब यही है। ఆ పస్కా భోజనాన్ని చూసిన తెలియని ఎవరైనా సరే ఖచ్చితంగా అడగాల్సిందే, అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతి దాని గురించి వివరించాల్సిందే. और फसह का जो भी वे लोग देखते हैं, अनजान व्यक्ति जब देखते हैं पूछते हैं तो इस रीति से जो है आप उनको खुलासा कर सकते हैं। అలా మొదటి ప్రారంభమైన పస్కా పండుగ కొన్ని వందల పస్కా పండుగలు ఇశ్రాయేల్ దేశంలో జరుగుతూ వచ్చాయి. और ऐसे पहली बार जब इस फसह को मनाया गया है उसी रीति से जो है इजराइल के देश में इजराइलियों में जो है कई 100 बार जो है वे लोग मनाते चले आए हैं। ఇప్పుడు జరుగుతున్న పస్కా పండుగ చాలా ప్రత్యేకం. और अब जो हो रही है फसह का पर्व जो है वो बहुत ही विशेष है। మార్క్స్ సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. और मरकुस उसका 14 अध्याय का उसका 12 वचन। ఎందుకు ప్రత్యేకం అంటే और क्यों ये विशेष है? కొన్ని వందల సార్లు మరలా పునరావృతమైన ఆ పస్కా పండుగ ఇంతటితో ఆగిపోబోతుంది. और इस रीति से जो है कई 100 बार जो है फसह का जो है पर्व को मनाते आए हैं, अब वो पुरानी हो चली है। ఆ సీడర్ ప్లేట్లో ఉన్నటువంటి 6 భోజన పదార్థాలు, పక్కనే ఉన్నటువంటి ఆ పులియన్ రొట్టె మొత్తం 7 పోయి 2 భోజన పదార్థాలుగా పరిణామం చెందబోతుంది. और जो सीडर प्लेट में जो 6 प्रकार की जो पदार्थ की भोजन पदार्थ थे और साथ ही साथ जो है अखमीरी का जो रोटी थी, अब वो सब जो है अलग रख दिया गया, लेकिन अब केवल 2 जो है खाने के पदार्थ को रखा गया है। భౌతికమైనటువంటి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చామని పదే గుర్తు చేసుకుంటున్నారు కదా. और भौतिक रीति से जो है कि मिस्र देश से निकलकर आए हुए विषय को जो है वे लोग याद करते हैं। భౌతికమైన శ్రమను తప్పించుకున్నారే కానీ ఆత్మీయంగా పాపానికి ఇంకా బానిసలై ఉన్నారు కదా. भौतिक रीति से तो वे लोग छुटकारा पा चुके हैं, लेकिन आत्मिक रीति से वे लोग जो है अभी भी पाप में दबे हुए हैं। ఫరో అయితే మీ మీద పరిపాలన చేయటం లేదు కానీ పాపం అయితే మీ మీద పరిపాలన చేస్తుంది కదా. फिरौन तो अब आपके ऊपर जो है राज्य नहीं कर रहा है, लेकिन पाप आपके भीतर आपके जीवन में राज्य कर रहा है। 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మీ పాపం నుంచి మిమ్మల్ని విడిపించట్లేదు కదా. 613 आज्ञाएं जो है आपको उन सारे पापों से जो है छुटकारा देने के विषय में कहती है। ఈ పస్కా పండుగలో పాపం నుంచి విడుదల రాబోతుంది. और इस फसह के पर्व के द्वारा पापों से हमें छुटकारा प्राप्त होता है। ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబోతున్నారు. और धर्मशास्त्र जो विषय को कर नहीं पाया, लेकिन प्रभु यीशु मसीह ने आकर उस काम को पूरा किया। రాతి మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసివేసి
మెత్తని హృదయాల మీద ధర్మశాస్త్రం వ్రాయబడబోతూ ఉంది. और पत्थर के पट्टियों पे लिखी हुई उन धर्मशास्त्र यानी वो धर्म की बात यानी 10 आज्ञा को जो लिखी गई थी, लेकिन अब वो पत्थर नहीं बल्कि यीशु मसीह ने आकर हृदय रूपी पट्टियों के ऊपर में लिखने लगा. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు మాత్రమే గుర్తు చేసుకునే పండగ ప్రతిసారి గుర్తు చేసుకునే పండగగా మారిపోబోతుంది. और पहले महीने की जो है 14वें तारीख को जो है याद करने वाली ये फसह का पर्व को जो है अब वे लोग साल में एक बार नहीं बल्कि जो है ये पर्व को हर दिन मनाने के लिए, हर दिन याद रखने के लिए प्रभु यीशु मसीह ने आकर किया. భౌతికంగా ప్రదర్శించబడుతున్నటువంటి ఆ భక్తి ఆంతరికంగా మారబోతుంది. और भौतिक रीति से जो है करने वाली ये आंतरिक रीति से जो है वो बदल जाती है. భయాన్ని బట్టి భక్తి కాకుండా కృతజ్ఞతను బట్టి భక్తిగా మారబోతుంది. और डर से भक्ति करना नहीं बल्कि जो है धन्यवाद के साथ भक्ति करनी चाहिए. చూద్దాం. देखेंगे हम 12వ వచనం నుంచి और 12वें वचन से నేను చదువుతున్నాను. 14 अध्याय का 12वें वचन. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయన అడుగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయొచ్చున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టుగానే శిష్యులు పస్కాను సిద్ధపరిచారంటే 7 రకాల భోజన పదార్థాలను ఆయన ఎదురుగా ఉంచారు. और इस प्रकार से 12 से लेकर 15वें वचन तक जब आप पढ़ेंगे तो जिस प्रकार से प्रभु यीशु मसीह ने चाहता था उसी रीति से जो है फसह का जो है वहां पे सारे सामग्री के साथ में जो है सजाई पाई गई. వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చున్నారంటే గతంలో జరిగినటువంటి పస్కా బలిని జ్ఞాపకం చేసుకోవడానికి కూర్చున్నారు. और उन सब जो है वहां पे इसलिए एकत्रित हुए थे उस फसह के समय में जो वो जानवर या फिर वो मेमना जो बलि हुआ था उसको स्मरण करने के लिए. ఎవరి పాత్రలో ఉన్నదాన్ని వాళ్ళు తినాలి. और जिसके पात्र में होता था उसको उसे खाना था. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రవర్తిస్తున్న విధానం, लेकिन प्रभु यीशु मसीह जो पालन कर रहे हैं उसका जो नियम है 22వ వచనంలో, उसके 22 वचन में देखेंगे. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. जब वे खा रहे थे उसने रोटी ली और आशीष मांगकर तोड़ी और उन्हें दी और कहा, लो ये मेरी देह है. ఒక రొట్టెను యేసుక్రీస్తు తీసుకున్నాడు, మేత్సా అని చెప్పాం కదా, ఆ రొట్టెను తీసుకున్నాడు, దాన్ని విరిచాడు, శిష్యులకి ఇచ్చి, దీనిని తినండి. और मेत्सा नाम का जो मैंने आपको पहले बताया था उस रोटी को लेकर जो है यीशु ने तोड़ा और तोड़कर उन्हें दी और कहा कि लो खाओ. రొట్టె అంటే అర్థం ఏంటి? మేత్సా అర్థం ఏంటి? और मेत्स का मतलब क्या है? रोटी का अर्थ क्या है? తొందరగా వచ్చామని కదా. यानी जल्दबाजी में निकल जाना है, जल्दी जल्दी में हम लोग को निकलना. యేసుక్రీస్తు చెబుతున్న అర్థం వినండి. और यीशु मसीह कहते हैं, सुनिए, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. तुम इसे लो क्योंकि ये मेरा देह है. कहा ఇప్పటి నుంచి మీరు తొందరగా బయలుదేరి వచ్చారే, అది కాదు. ఇప్పటి నుంచి మీరు రొట్టెను చూసిన ప్రతిసారి నా శరీరాన్ని, విరవబడిన నా శరీరాన్ని, సిలువ వేయబడిన నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. उस समय में तुमने जल्दी में जो है निकल पड़े थे और जल्दी में जो है इस काम को तुम लोगों ने किए थे, लेकिन अब वो जल्दबाजी में नहीं बल्कि ये मेरी देह को जो है पहचान कर जो है इसको तुम सदा किया करो. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి అర్థాన్ని మార్చేశాడు. और कई 100 साल से जो है चली आ रही इस प्रथा को जो है प्रभु यीशु मसीह ने बदल डाला. 23వ వచనం, 23 वचन. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను, వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. फिर उसने कहा,
फिर उसने कटोरा लेकर धन्यवाद किया और उन्हें दिया और उन सब ने उनमें से पिया और उसने उनसे कहा, ये वाचा का मेरा वो लहू है जो बहुतों के लिए बहाया जाता है। ఈ ద్రాక్ష రసాన్ని మీరు ఐగుప్తు దేశంలో చేసినటువంటి ఇటుకలకి, మీరు కట్టిన బిల్డింగులకి, ఆ గొడ్డు చాకరికి, వెట్టి చాకరికి గుర్తుగా మీరు తీసుకుంటున్నారు కదా. और इस प्रकार से तुम मिस्र में रहते समय, गुलामी में रहते समय, और तुम मिट्टी की गारा बनाते थे और ईंटें बनाकर उसे जलाते थे, और उन्हीं ईंटों से जो है तुम जो है घर वगैरह या फिर बिल्डिंग वगैरह बनाते थे। उसके प्रतिरूप में जो है इसको जो है तुमने अपने देह को तोड़ा था उस जगह में। ये देह मेरी है, तुम्हारे लिए तोड़ी जाती है। ఇక మీదట अब से శిలువ మీద నేను చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోండి. और अब से जो है जो तुम्हारे लिए लहू बहाया जाएगा, इसलिए तुम उसे स्मरण के रूप में जो है इस दाख रस को तुम लिया करो। 7 పదార్థాలుగా ఉన్న దానిని రెండింటికి మార్చేశాడు యేసుక్రీస్తు. और 7 अलग अलग पदार्थ में रहने वाले भोजन वस्तु को जो है प्रभु यीशु मसीह ने 2 में बदल डाला। అందులో చేదు ఉంది, ఆ చేదును యేసుక్రీస్తు ఇవ్వలే. और उसमें कड़वी भी थी जो उसको यीशु मसीह ने नहीं दिया। చేదును యేసుక్రీస్తు తీసుకున్నాడు, తీపిని మనకిచ్చాడు. और कड़वी को जो है प्रभु यीशु मसीह ने लिया, लेकिन मीठा पदार्थ को प्रभु यीशु मसीह ने हमें दिया। ఇక మీదట ప్రతి సంవత్సరం యూదుల భాషలో చెప్పాలంటే ఇక మీదట పస్కాను కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. और यूदियों को कहने के विषय में, समझाने के विषय में अब जो है प्रति वर्ष जो है तुम्हें फसह मनाने की जरूरत नहीं है। నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. मेरी मृत्यु को तुम स्मरण रखो। ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని కాదు మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది. और मिस्र देश का उस गुलामी को तुमको याद रखना है। నేను అనుగ్రహిస్తున్నటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. और मैं तुम्हें जो अनुग्रह करके जो है जो आजादी और जो तुम्हारे जिंदगी के लिए भरी बातें हैं उनको तुम ग्रहण कर लो। ఎందుకు అంటే యోహాను సువార్త इसलिए कि हम देखेंगे यूहन्ना रचित सुसमाचार 1వ అధ్యాయము उसका पहला अध्याय 29వ వచనం और उसका 29 वचन। यूहन्ना की पहली अध्याय और उसका 26 वचन को और 29 वचन को देखेंगे। क्षमा करें। 1వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను. और यूहन्ना रचित सुसमाचार उसका पहला अध्याय उसका 29 वचन। మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. दूसरे दिन उसने यीशु को अपने ओर आते देखकर कहा, देखो ये परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है। బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తూ ఉంటే ఒడ్డు మీద యేసుక్రీస్తు కనిపించాడు ఆయనకి. और बपतिस्मा देने वाला यूहन्ना जब वो बपतिस्मा दे रहे थे लोगों को, तो जो है वो प्रभु यीशु मसीह को जो है जाते हुए और उसके ओर आते हुए उसने देखा। అప్పుడు యోహాను ఇదిగో ఈయనే యేసుక్రీస్తు అని చెప్పకుండా और इस प्रकार से यूहन्ना ने जो है देखकर कहा कि यही वो है, परमेश्वर के पुत्र नहीं कहा। ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. उसके विषय में यूहन्ना ने कहा कि ये है मेमना, परमेश्वर का मेमना जो जगत के पापों को उठा ले जाता है। యేసుక్రీస్తుని దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి గొర్రెపిల్లగా వర్ణిస్తున్నాడు యోహాను. और यूहन्ना प्रभु यीशु मसीह का पहचान उस रीति से देता है जो कि परमेश्वर के पास से जो है एक मेमना आया है। ఎందుకు దేవుని దగ్గర నుంచి ఒక గొర్రెపిల్ల ఈ లోకానికి రావాలి? क्यों परमेश्वर के पास से एक मेमना को आना पड़ा? గతంలో ఐగుప్తు దేశంలో వధించబడినటువంటి పస్కా గొర్రెపిల్ల ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని మాత్రమే రక్షించగలిగింది. और उस मिस्र देश में जो है उस आखिरी रात को जो है जो पहला मेमना जो है वध किया गया था, उस वध के द्वारा उस घर का पहलौठा ही बचाया गया था। ఆ గొర్రెపిల్ల ఐగుప్తు దేశం నుంచి మాత్రమే విడుదల అనుగ్రహించింది. और वो मेमना जो है केवल जो है उस मिस्र देश से जो है छुटकारे के विषय में जो है उसने काम किया था। ఆ గొర్రెపిల్ల
ఫరో అధికారం నుంచి మాత్రమే విడిపించింది. वो मेमना जो है फिरौन के अधिकार से जो है छुड़ाने का काम किया था। ఆ గొర్రెపిల్ల ఫరోను భయపెట్టింది కానీ హృదయాన్ని మార్చలేకపోయింది. वो मेमना जो है फिरौन को डराया था जरूर, लेकिन उनके हृदयों को नहीं बदला। ఆ గొర్రెపిల్ల రక్తము కనాను దేశానికి మాత్రమే నడిపించింది. और वो मेमने का लहू जो है मिस्र से कनान देश तक ही पहुंचाया। ఆ గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలు హృదయ అంతరంగ స్వభావాన్ని మార్చలేకపోయింది, ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగింది. उस समय का वो मेमने का लहू जो है इस्राएलियों का कठोर हृदय को जो है वो बदल नहीं सका। ఆ పస్కా పండుగను ఆచరిస్తున్న ప్రతిసారి నిజాయితీగా ఆలోచిస్తే ఒక ఆలోచన రావాలి. और जो फसे को जो है प्रतिवर्ष जो है नियम रीति से मनाया जाता था, उसके विषय में एक जो है पता उसके जो एक नियम है जो यदि मैं बताऊं, ఐగుప్తు దేశంలో మా వెట్టి చాకిరిని దేవుడు విడిపించాడు, కానీ పాపపు సంఖ్యల చేత ఇప్పటికీ వెట్టి చాకిరి అనుభవిస్తున్న మాకు విడుదల రాదా? और इस रीति से जो है मिस्र देश में वे लोग गुलामी में तो थे जरूर, लेकिन उससे छुटकारा तो मिल गई थी उनको, लेकिन हम जो पाप की गुलामी में हैं और उसको हम किस रीति से छुटकारा पा सकते हैं। మా పితరులను ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడని వింటూ వచ్చాం, కానీ మా పాప స్వభావం నుంచి, పాప ప్రభావం నుంచి, పాప పర్యవసానం నుంచి మమ్మల్ని దేవుడు విడిపించలేడా? और इस रीति से हम जो है लाल समुद्र के पार तट पर जब आ गए थे तो परमेश्वर हमें लाल समुद्र से हमें पार करवा दिया था, लेकिन हम जो पाप के गुलामी में है, पाप के दासत्व में है, क्या उससे हमें परमेश्वर छुड़ा नहीं सकता है? ఇశ్రాయేలీల ఆ కఠిన హృదయాన్ని పస్కా పశువు మార్చలేకపోయింది. और इजराइलियों को कठोर हृदय जो था, ये फसे का मेमने का लहू जो है उनको नहीं बदल सका। కనుక ఇశ్రాయేలీల్ని లేదా మొత్తం యావత్తు మానవ జాతిని అంతటిని పాప బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక గొర్రెపిల్ల కావాలి. और इस प्रकार से पूरे इजरायली या फिर पूरा इजराइल का कौम हो या फिर पूरे संसार के लोगों को उससे उस पाप से छुटकारा पाने के लिए एक मेमने की जरूरत है। ఆ గొర్రెపిల్ల గతంలో ఐగుప్తు దేశంలో వధించబడినటువంటి గొర్రెపిల్ల లాంటిదైతే ఒక్కరిని మాత్రమే విమోచించగలుగుతుంది. और मिस्र देश में उस समय जो है पूरे मानव जाति को पाप से छुटकारा देने के लिए जो है उस समय मिस्र देश में जो एक मेमने के द्वारा जो है छुटकारा मिली थी, वो मेमना नहीं चलेगा इस वक्त। మొత్తం ప్రపంచాన్ని విమోచించాలి అంటే, విడిపించాలి అంటే, మార్చాలంటే దేవుని దగ్గర నుంచి ఒక గొర్రెపిల్ల రావాలి. और पूरे मानव जाति को, इस संसार के मानव जाति को पाप से छुटकारा पाना है तो परमेश्वर के पास से एक मेमने को आना जरूरी है। దేవుడే గొర్రెపిల్లగా రావాలి. और परमेश्वर खुद को जो है मेमने के रूप में लेकर उसको आना है। దేవుని దగ్గర నుంచి గొర్రెపిల్ల రావాలి, దేవుడే గొర్రెపిల్లగా రావాలి. परमेश्वर के पास से मेमना आना है, खुद परमेश्वर ही वो मेमना होकर आना है। యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. और यूहन्ना रचित सुसमाचार उसका पहला अध्याय का पहला वचन को मैं पढ़ता हूँ। ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తు గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. और यहाँ पे जो यीशु मसीह के बारे में लिखी हुई, आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था, यही आदि में परमेश्वर के साथ था कहकर यहाँ पे वचन में बताया गया है। వాక్యము అన్న దగ్గర యేసుక్రీస్తు అని పెడుతున్నాను, మరలా చదువుదాం. వాక్యము అన్న దగ్గర యేసుక్రీస్తు అని పెట్టి చదువుదాం. और वचन के जगह में जो है हम वहाँ पे यीशु मसीह को रख कर जो है हम आगे पढ़ते चले जाएंगे। ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. आदि में यीशु था और यीशु परमेश्वर के साथ था और यीशु परमेश्वर था। ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. यही आदि में परमेश्वर के साथ था और सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ। 14వ వచనంలో 14वें वचन में ఆ వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. और
वचन के जगह में देखते हैं यीशु मसीह को रखते हैं और यीशु मसीह देहधारी हुआ और अनुग्रह और सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया और हमने उसकी ऐसी महिमा देखी। దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చాడంట. परमेश्वर के रूप में रहने वाला यीशु मसीह खुद जो है देहधारी होकर हमारे बीच में प्रकट हुए। ఆ యేసుక్రీస్తుని బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు చూపెడుతూ లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని और పరిచయం यीशु मसीह చేస్తున్నాడు. को देखने वाला बपतिस्मा देने वाला यूहन्ना ने उसे देखकर कहता है कि ये परमेश्वर का वो मेमना है जो सारे जगत के पापों को उठा ले जाता है। ఎందుకు దేవుడు శరీరాన్ని ధరించి బలి పశువుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? क्यों परमेश्वर को देहधारी होकर एक बलि पशु के रूप में होकर इस जगत में उसको आना पड़ा? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. मत्ती जैसे सुसमाचार उसका 20 अध्याय का उसका 22वें वचन में देखेंगे। मत्ती 20 उसका 22 वचन। అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పెను. और लिखता है यीशु ने उत्तर दिया, सॉरी 20 का 28 ना 20:28 20 का 28 पढ़ता हूं मैं। लिखता है जैसे कि मनुष्य का पुत्र वो इसलिए नहीं आया कि उसकी सेवा टहल की जाए परंतु इसलिए आया कि आप सेवा टहल करें और बहुतों की छुड़ौती के लिए अपना प्राण दे। అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడంట. बहुतों की छुड़ौती के लिए अपने प्राण देने के लिए वो आए। ఇది మనకు అర్థం కావడానికి నిర్గమకాండం 12వ అధ్యాయము हम देखेंगे इसको समझ में आने के लिए हम चलेंगे निर्गमन की पुस्तक उसका 12 अध्याय। निर्गमन उसका 12 अध्याय निर्गमन 12 अध्याय 13వ వచనం. 12 अध्याय का 13 वचन। 13వ వచనం 12 अध्याय का 13 वचन पढ़ेंगे। 12, 13 చదువుతాను. 12 और 13 वचन। ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. क्योंकि उस रात को मैं मिस्र देश के बीच में होकर जाऊंगा और मिस्र देश के क्या मनुष्य क्या पशु सबके पहलौठों को मारूंगा और मिस्र के सारे देवताओं को भी मैं दंड दूंगा। मैं यहोवा हूँ। और जिन घरों में तुम रहोगे उस पर वो लहू तुम्हारे लिए चिन्ह ठहरेगा। మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. अर्थात मैं उस लहू को देखकर तुमको छोड़ जाऊंगा और जब मैं मिस्र देश से लोगों को मारूंगा। ఉదాహరణకి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అనుకుందాం. और मान लीजिए एक परिवार में 4 लोग होते होंगे। నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్పింది. वचन बताती है कि धर्मी एक भी नहीं है। దేవుని చేత ధర్మశాస్త్రం తీసుకున్నప్పటికీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు బ్రతకట్లేదు. और परमेश्वर के उस धर्मशास्त्र को लेने वाले पढ़ने वाले जो है उसके अनुसार जीने वाले या फिर चलने वाले एक भी नहीं है। ఆజ్ఞ అతిక్రమం పాపము. और आज्ञा का उल्लंघन पाप है। నలుగురున్నటువంటి ఆ కుటుంబం ఒక గొర్రె పిల్లని వధించి దేవుడు చెప్పినట్టుగా రక్తాన్ని ద్వారబంధాల మీద పూసి తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. परमेश्वर के कहे के अनुसार जिस घर में 4 लोग रहते हैं वे लोगों ने जो है उस मेमने को जो है वध करके उस लहू को जो है चौखट पे वे लोग लगा दिए.
ఇప్పుడు ఐగుప్తు వీధుల్లోనికి సంహారపు దూత కత్తి పట్టుకుని వచ్చింది. और उस रात जो है मिस्र देश में जो है उस मृत देव जो है गुजरने लगा। వీధిలో కత్తి పట్టుకుని సంహారపు దూత ఉంది. ఇంటి లోపల నలుగురు వాక్యాన్ని ఉల్లంఘించినటువంటి పాపాత్ములు ఉన్నారు. और इस रीति से वो मृत देव जो है हाथों में तलवार लिए हुए जो है उस मिस्र देश में वो घूम रहा है, लेकिन घर के भीतर जो है अधर्मी लोग जो है पाप से कभी भी जो है वे लोगों ने अंगीकार नहीं किया है, वे लोग जी रहे हैं उस घर के अंदर। సంహారపు దూత ఆ ఇంటిలోనికి వెళ్ళడానికని తలుపు దగ్గరికి రాగానే ఆ ద్వారబంధాల మీద రక్తపు గుర్తు కనిపించింది. और उस मृत देव जो है उस घर में प्रवेश करके उसके घर के पहलोट को मारना चाहता था, लेकिन जब वो घर के पास में आता है चौखट पे वो लहू का छाप को वो देखता है ఆ రక్తాన్ని చూసి పక్క ఇంటికి వెళ్ళింది. और उस लहू के छाप को देख कर उस घर को छोड़ देता है, बाजू वाले घर को वो जाता है ఆ ఇంటి మీద రక్తపు మరక లేదు. और उस बाजू वाले घर में जो है चौखट पे उस लहू का निशान नहीं है। ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఇంటిలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని పశువుల్లోనూ మనుషుల్లోనూ చంపేసింది. और उस घर में वो मृतदेह प्रवेश करके जो है मनुष्य का पहला पुत्र और पशु का भी पहला पुत्र को जो है वध कर देता है। ప్రశ్న ఏంటంటే प्रश्न ये है कि ఈ ఇంటిలోనికి ఎందుకు వెళ్ళలేదు, ఈ పక్క ఇంటిలోనికి ఎందుకు వెళ్ళింది? इस घर में वो क्यों नहीं प्रवेश किया और बाजू वाले घर में वो क्यों प्रवेश किया? 13వ వచనం, 13वें वचन, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. और जिस घरों में तुम रहोगे उस पर वो लहू तुम्हारे लिए चिन्ह ठहरेगा, अर्थात मैं उस लहू को देखकर तुमको छोड़ जाऊंगा और जब मैं मिस्र देश के लोगों को मारूंगा तब वो विपत्ति तुम पर ना पड़ेगी। లోపల మంచి వాళ్ళు ఉన్నారని కాదు పక్కకు వెళ్ళింది. और इस प्रकार से जो है उस घर के भीतर जो है अच्छे वाले हैं कहकर उसे छोड़कर उस बाजू वाले में चले गए, ये बात नहीं है। ఆ రక్తాన్ని చూసి దాటి వెళ్ళింది, పాస్ ఓవర్ అయింది. और इस प्रकार से जो है वो आगे बढ़ गया, यानी उस लहू के चिन्ह को देखकर वो आगे के घर में वो चला गया। పస్కానే పాస్ ఓవర్ అని పిలుస్తారు. और फसह को जो है पास ओवर करके इंग्लिश वर्ड में कहते हैं। రక్తాన్ని చూసి పాస్ అయింది, పక్కకు వెళ్ళింది. और उस लहू को देखकर आगे बढ़ गया। ఆ గొర్రెపిల్ల ఆ లోపలున్న వాళ్ళని విమోచించింది తన ప్రాణాన్ని అడ్డుపెట్టి. और ये मेमना जो है या फिर ये मेमने के लहू जो है उस घर के भीतर में रहने वालों को जो है बचा लिया है इस मृत्यु से। ఈ గొర్రెపిల్ల ప్రాణం పోయింది కాబట్టి ఇంటి లోపల ఉన్నటువంటి ఈ నలుగురు బ్రతికించబడ్డారు. इस मेमने का प्राण चला गया, यानी ये मर गया, इसके मरने से उस घर के भीतर रहने वाले 4 प्राणी जो है बच गए। విమోచన క్రయధనం, यानी इस छुटकारे का एक जो है रास्ता है। ఆ నలుగురు ప్రాణాన్ని విమోచించాలి, విడిపించాలి, కాపాడాలంటే వారి స్థానంలో ఒక గొర్రెపిల్ల చావాలి. वो 4 लोग जो है इस प्रकार से छुटकारा पाना है, बचना है, तो उनके लिए जो है एक मेमने को वध किया जाना है। మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. और मत्ती रचित सुसमाचार उसका 20 अध्याय का 28वें वचन, मत्ती 20:28। అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చెను. जैसे कि मनुष्य का पुत्र वो इसलिए नहीं आया कि उसकी सेवा टहल की जाए, परंतु इसलिए आया कि आप सेवा टहल करे और बहुतों की छुड़ौती के लिए अपने प्राण दे। యేసుక్రీస్తు అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి, విమోచన క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడు. प्रभु यीशु मसीह बहुतों को छुड़ौती के लिए, छुटकारे के लिए, अपना प्राण देने के लिए वो इस जगत में आए। దీన్ని మనసులో పెట్టుకొని इस बात को आप अपने हृदय में रखकर మార్కు సువార్త 14వ అధ్యాయము मरकुस रचित सुसमाचार उसका 14वें अध्याय 22వ వచనం నుంచి और उसका 22 वचन से, मरकुस 14 का 22।
వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలో త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. जब वे खा ही रहे थे, उसने रोटी ली और आशीष मांगकर तोड़ी और उन्हें दी और कहा, लो, ये मेरी देह है। फिर उसने कटोरा लेकर धन्यवाद किया और उन्हें दिया और उन सब ने उसमें से पिया और उनसे उसने कहा, ये वाचा का मेरा वो लहू है जो बहुतों के लिए बहाया जाता है। ఇది తర్వాత చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి. पहला कुरिन्थियों उसका 11 अध्याय का 23 वचन को देखें। पहला कुरिन्थियों 11:23। అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, प्रेरित पौलुस की कही हुई बातें, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పెను. क्योंकि ये बात मुझे प्रभु से पहुंची और मैंने तुम्हें भी पहुंचा दी कि प्रभु यीशु मसीह ने जिस रात वो पकड़वाया गया रोटी ली और धन्यवाद करके उसे तोड़ी और कहा, यह मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यही किया करो। इसी रीति से उसने बैरी के पीछे कटोरा भी लिया और कहा, ये कटोरा मेरे लहू में नई वाचा है, जब कभी पियो तो मेरे स्मरण के लिए ये किया करो। నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, मेरे लहू के द्वारा नई वाचा है, प्रभु ने कहा। పాత నిబంధన ఏంటి? और पुराने नियम में क्या था? పస్కా పశువు రక్తాన్ని బట్టి పాత నిబంధన. और फसह का वो मेमने के लहू के द्वारा छुटकारा था। నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. अब यीशु मसीह कह रहे हैं कि मेरे लहू के द्वारा नई वाचा है। పాత నిబంధన రక్తం ఏంటి అంటే, और पुराने नियम के लहू वो था, ఒకవేళ ఇశ్రాయేలీల కుటుంబం పక్కనే ఒక ఐగుప్తీయుల కుటుంబం ఉందనుకోండి. और इजराइल के पड़ोसी में जो है एक मिस्री परिवार रहती है। ఆ రోజు సాయంత్రం ఇశ్రాయేలీలు ఒక గొర్రె పిల్లను వధించారు. హిస్సోపుతో రక్తాన్ని తీసుకుని వారి ద్వారబంధాల మీద పూసుకుంటూ ఉన్నారు. उस रात इजराइलियों ने जो है एक मेमने को जो है वध करके उसके लहू को जूफे के उस झाड़ी से लेकर जो है अपने चौखट पे भी लोग चिन्ह के रूप में लहू को लगा लिए। దాన్ని చూసినటువంటి ఐగుప్తీయుల కుటుంబం, और उसको देखने वाले मिस्र के परिवारों ने, ఎందుకు రక్తాన్ని అక్కడ పూస్తున్నారు అని అడిగి ఉంటే, और यदि वे लोग इजराइलियों से पूछे होंगे कि ये लहू का छाप भाई तुम क्यों लगा रहे हो, ఆ ఇశ్రాయేలీలు జాలిపడి ఇది కారణమని ఒకవేళ వీళ్ళతో చెప్పి ఉంటే, अगर इजरायली लोग जो है उत्तर में उनकी वो जो है दया दृष्टि करके अगर कहा होता कि ये हमारे छुटकारे के लिए है, ఏంటి రక్తాన్ని పూసుకుంటే మనిషి చనిపోడా అని ఎగతాళి చేయకుండా వీళ్ళు కూడా రక్తాన్ని పూసుకుని ఉంటే, और इस प्रकार से जो है अगर उस लहू को देखकर कहीं वे लोग जो है हमारी मजाक ना उड़ाए, क्या एक ये लहू के छुटकारे के द्वारा जो पहलुओं का बच जाएगा, कहीं मजाक ना किया जाए। ఇశ్రాయేలీల ద్వారబంధాల మీద రక్తపు గుర్తుంది, ఐగుప్తీయుల ఈ ఇంటి మీద రక్తపు గుర్తుంది. और इस प्रकार से जो है इजरायलियों के भी चौखट के ऊपर जो है लहू का छाप है और मिस्रियों के वह घर के ऊपर भी लहू का छाप है। సంహారపు దూత ఇశ్రాయేళ్ల ద్వారం దగ్గరకు వచ్చింది, రక్తాన్ని చూసి దాటి వెళ్ళింది. और वो मृत देव जो है आकर जो है इजरायलियों के घर के उस दरवाजे को देखा और चौखट पे लहू का छाप देखकर वो आगे बढ़ा।
ఐగుప్తీయుల ఆ ద్వారబంధం మీద కూడా రక్తపు గుర్తుంది. और मिस्र के घर के यानी परिवार के घर को भी जब देखा तो उसमें भी लहू का छाप लगा हुआ था. ఇప్పుడు ఏం చేసి ఉండేది? अब वो क्या करेगा? వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు ఐగుప్తీయులు అని లోపలికి వెళ్ళి చంపి ఉండేదా, లేకపోతే రక్తాన్ని చూసి బయట నుంచి పక్కింటికి వెళ్ళి ఉండేదా? और ये देखकर या फिर ये समझकर कि ये मिस्री लोग हैं और ये लोग जो है इनको मार डालना चाहिए था, लेकिन जो है लहू लगाया गया है, इसको छोड़कर जो है आगे बढ़ गया होगा. ఏం చేసి ఉండేది? क्या किया होगा? वो मृतदेह छोड़कर चला गया होगा या फिर मारकर चला गया होगा? దాటి వెళ్ళి ఉండేది. वो पार होकर चला गया. ఎందుకు దాటి వెళ్ళి ఉండేది? क्यों वो पार होकर चला गया? ఆ రక్తాన్ని చూసి, उस लहू को देखकर, ఆ రక్తం ఎన్ని ఎండ్ల మీద ఉంటే ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలు పోవు. जिस जिस घर के उस चौखट पे वो लहू का छाप होगा, वो सारे घर जो है उसके भीतर में रहने वाले पहलौठा बच जाएगा. అయితే బాధాకరమైన విషయం, ఇశ్రాయేలీయులు రక్తాన్ని పూసుకుంటూ ఉంటే ఐగుప్తీయులు ఎగతాళి చేశారు. और लेकिन दुख की बात यह है कि जब जब इस्राएल के लोग जो है लहू लेकर जब अपने चौखट पर लगा रहे थे, मिस्री लोग देखकर जो है उनका मजाक किया करते थे. ఆ రక్తాన్ని బట్టి ఇశ్రాయేలు రక్షింపబడ్డారు. ఆ రక్తం లేని కారణం చేత ఐగుప్తీయుల కుటుంబంలో మరణం సంభవించింది. उस लहू के द्वारा इस्राएल के लोग बच गए. उस लहू का छाप ना होने की वजह से मिस्र के लोगों का पहलौठा मर गया. పాత నిబంధన రక్తం. और ये पुराने नियम का लहू है. యేసుక్రీస్తు చెబుతున్న మాట, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. लेकिन यीशु मसीह की ये बातों के अनुसार है, ये मेरी लहू की नई वाचा है, कहता है. నా రక్తాన్ని ఎవరైతే పూసుకుంటారో, जो कोई मेरे लहू को जो है ग्रहण करेगा, నా ప్రాణత్యాగాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, मेरी मृत्यु या फिर मेरा ये बलिदान को जो कोई ग्रहण करेगा, నా రక్తంలో ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, मेरे लहू में जो कोई बपतिस्मा लेगा, నా రక్తాన్ని ఒప్పుకొని ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, और मेरे लहू में वे लोग जो है अपने अपने पापों को मान लेंगे, నా పాపాల కోసమే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్ముతారో, जो कोई ये मान लेगा कि मेरे पापों की वजह से प्रभु यीशु मसीह ने अपने लहू मेरे लिए बहाया है कहकर, వాళ్ళు वे लोग పాపం నుంచి విడిపించబడతారు. पाप से वे लोग छुटकारा पाएंगे, మరణం నుంచి విడిపించబడతారు, मृत्यु से बच निकलेंगे, నరకం నుంచి విడిపించబడతారు. नरक से बचाए जाएंगे. పాత నిబంధనలో పస్కా బలి పశువు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రజలను తీసుకుని వచ్చింది. और पुराने नियम का जो मेमने का लहू था, वो मिस्र देश से कनान देश तक जो है पहुंचाने के कार्य को किया. నా రక్తాన్ని అంగీకరిస్తే ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి మనిషి వెళ్తాడు. और मेरे लहू को यदि कोई भी ग्रहण करेगा, इस धरती पे से जो है वे स्वर्ग तक जो है पहुंच सकेगा. ఎందుకు వెళ్తారు? क्यों जाएंगे? మంచి వాళ్ళనా, क्या अच्छे लोग है कहकर, నీతిమంతులమనా, धर्मी है कहकर, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామనా, क्या पूरे परमेश्वर के पवित्र शास्त्र को पालन करके चलते इसलिए? కొత్త నిబంధన, नई वाचा है న్యూ అగ్రిమెంట్. और ये नई प्रतिज्ञाएं हैं. అగ్రిమెంట్, ये उनके साथ में एक वाचा है. ఆ అగ్రిమెంట్లో యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, నా రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం, పాపక్షమాపణ. उस वाचा में जो लोग जो है इसको मानकर जो कोई प्रभु यीशु मसीह के लहू पे विश्वास करेगा, वे अनंत जीवन में प्रवेश करेंगे. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తము. और ये बहुतों के लिए बहाया जाने वाला ये मेरी लहू की नई वाचा है. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చివరగా हम देखेंगे प्रकाशित वाक्य उसका 7 अध्याय. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము प्रकाशित उसका 7 अध्याय 9వ వచనం నుంచి 7 अध्याय का 9 वचन से हम देखें. చదివే కంటే ముందుగా और पहली बात ये है, पहले पढ़ सकते हैं. యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానికి పరలోక దర్శనాన్ని చూపెడుతూ ఉంటే, और प्रभु यीशु मसीह प्रेरित यूहन्ना को जब स्वर्ग राज्य की सारी जो है दृश्य को दिखा रहा था दर्शन के रूप में, కోటాను కోట్ల మంది ప్రజలు ఆ పరలోకంలో కనిపించారు.
और करोड़ों करोड़ों लोग जो है उस स्वर्ग राज्य में दिखाई दिए। ఆ ప్రజల్ని, ఆ ప్రజల భాషని, వారి సంస్కృతిని, ఆ వ్యక్తుల్ని అపోస్తలుడైన యోహాను బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చూడలే, ఈ భూమి మీద చూడలే ఆయన. और उन लोगों को यूहन्ना जीते जी कभी भी नहीं देखा, जो कि वे लोग अलग अलग जाति के थे और वे लोग जो है अलग अलग भाषा बोलने वाले थे, अलग अलग उनकी जो है रीति रिवाजें थी। యోహాను యూదుడు కాబట్టి యూదులు మాత్రమే పరలోకానికి వెళ్తారేమో, ఇశ్రాయేళ్లు మాత్రమే పరలోకంలో ఉంటారేమో అని అనుకుని ఉండొచ్చేమో బహుశా. यूहन्ना जबकि वो यहूदी था और उसके सोच के अनुसार वो ये सोचता था कि शायद केवल जो है यहूदी लोग ही जो है यानी इस्राएली लोग ही जो है परमेश्वर के राज्य में प्रवेश करेंगे। అలా యూదుడైన యోహానికి పరలోక దర్శనం కలిగినప్పుడు ఆయనకు తెలియనటువంటి కొత్త కొత్త జనాభా పరలోకంలో కనిపించారు, కోటాను కోట్ల మంది. और वो यहूदी यूहन्ना को जब वो दर्शन दिखाया गया तो तब उसको जो है ये सब अलग अलग जाति के लोगों को भी जो है उसने देखा। మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, और हमारे घर में मान लीजिए शादी के कार्य हो रही होगी పెళ్లిలో ఎవరెవరు కనిపిస్తారు? और शादी में कौन लोग दिखाई देंगे? పెళ్లి కొడుకు తరపు నుంచి కొంతమంది బంధువులు, పెళ్లి కూతురు తరపు నుంచి కొంతమంది బంధువులు. और दूल्हे की तरफ से कुछ उनके जान पहचान वाले लोग होंगे और दुल्हन की तरफ से भी कुछ उनके जान पहचान वाले लोग होंगे। అలా కాకుండా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి సంబంధం లేకుండా కొన్ని వందల మంది కనిపించారు అనుకోండి, और उसके बिना दूल्हा और दुल्हन को जो है नहीं जानने वाले ऐसे बहुत से लोग यदि मान लीजिए वहां पे दिखाई देते हो ఆశ్చర్యపోతాం. तब आपको आश्चर्य होगा। మా పెళ్లికి మా బంధువులు రావాలి, వీళ్ళంతా ఎవరు? और मेरे घर के बेटी के शादी में जो है हमारे जान पहचान वाले होना चाहिए, लेकिन ये सब अनजान लोग कौन है करके आप सोच में पड़ जाएंगे। మా ఇశ్రాయేలీల 12 గోత్రాలు దేవుడు ఏర్పాటు చేసుకొని సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. और हम इस्राएलियों को जो है परमेश्वर ने 12 गोत्र को जो है ठहरा कर जो है उस सिनाई पर्वत के पास जो है उसने उस नियमों को दिया। ఒకవేళ పరలోకానికి వెళితే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న మేము వెళ్ళాలి. और अगर जो है स्वर्गराज पहुंचना है तो जो लोग जो है इस धर्मशास्त्र को पालन किया है यानी हम स्वर्गराज में पहुंच सकने वाले हैं। అనే మనస్తత్వం కలిగినటువంటి యూదుడైనటువంటి యోహానికి పరలోక దర్శనం కనిపిస్తే కోటాను కోట్ల మంది యూదులు కాని వాళ్ళు కనిపించారు. इस प्रकार के मन, इस प्रकार के सोच रखने वाला यूहन्ना जो था उसको परमेश्वर ने दर्शन दिखाकर उस स्वर्गराज में ले गया और उस स्वर्गराज में जो है लाखों करोड़ों ऐसे जो कि गैर लोग हैं यानी परमेश्वर को जो है यानी वो कभी नहीं जानने वाले लोगों को उसने देखा। అప్పుడు యోహాను తనకు దర్శనాన్ని చూపెడుతున్నటువంటి ఆ దూతతో అడుగుతున్న ప్రశ్న, వీళ్ళంతా ఎవరో? तब जाकर जो है समझ में नहीं आने के बाद तब जो दर्शन दिखा रहा था वो स्वर्गदूत से जो है यूहन्ना पूछता है कि ये सारे लोग कौन है। 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 7 अध्याय का उसके 9वें वचन से देखें। అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా అని చెప్పుతూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. हालेलुया। इसके बाद मैंने दृष्टि की और देखो हर एक जाति और कुल और लोग और भाषा में से एक ऐसी बड़ी भीड़ जिसे कोई गिन नहीं सकता था, श्वेत वस्त्र पहने और अपने हाथों में खजूर की डालियां लिए हुए सिंहासन के सामने और मेमने के सामने खड़ी है और बड़े शब्द से पुकार कर कहती है, उद्धार के लिए हमारे परमेश्वर का जो सिंहासन पर बैठा है और मेमने का जय जयकार करो, जय जयकार हो। और सारे स्वर्गदूत उस सिंहासन के प्राचीनों और चारों प्राणियों के चारों ओर खड़े हैं।
फिर वो सिंहासन के सामने मुंह के बल गिर पड़े और परमेश्वर को दंडवत करके करके कहा, आमीन। हमारे परमेश्वर की स्तुति और महिमा और ज्ञान और धन्यवाद और आदर और सामर्थ और शक्ति युगानुयुग बनी रहे, आमीन कहा। పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? और प्राचीनों में से जो है ये श्वेत वस्त्र पहने हुए कौन है कहकर पूछने लगा ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. और मुझसे पूछा कि ये कहां से आए हैं। యోహాను, ఎవరు వీళ్ళంతా? यूहन्ना पूछने लगे ये लोग कौन है। యోహాను చెబుతున్న మాట और यूहन्ना कहता है 14వ వచనం, 14वां वचन, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా, मैंने उससे कहा, हे स्वामी तू ही जानता है। ఎందుకు తెలియదంటే వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు. वो इसलिए नहीं जानता था कि वे सब जो लोगों को देखा तो वो इस्राएली नहीं थे। అప్పుడు సమాధానం చూడండి. तब वहां पे उत्तर ये होता है, అతడు ఇలాగు నాతో చెప్పెను, उसने मुझसे कहा, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ये वे हैं जो उस महाक्लेश में से निकल कर आए हैं। इन्होंने अपने अपने वस्त्र मेमने के लहू में धोकर श्वेत किए हैं। ప్రతి జనాంగం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి సంస్కృతి నుంచి, ప్రతి భాష నుంచి లెక్కింప జాలని జనాభా పరలోకంలో కనిపించారంట. हर एक जाति से, हर एक भाषा से, हर एक कुल से जो है ऐसे अनगिनत लोग जो है वहां पे मौजूद थे। ఎలా వచ్చారు వీళ్ళంతా? ధర్మశాస్త్రం లేదు కదా. और उस समय तो ये धर्मशास्त्र नहीं थे, तो वे लोग सब यहाँ पे कैसे पहुंच गए? వీళ్ళు పాత నిబంధన ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, ये पुराने नियम के समय से आए हुए लोग नहीं हैं। కొత్త నిబంధన ద్వారా వచ్చిన వాళ్ళు. ये नए नियम में के आए हुए लोग हैं। వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. वे मेमने के उस लहू से जो है अपने अपने वस्त्र को धोकर श्वेत किए हैं, वे ही ये लोग हैं। యేసుక్రీస్తు నా పాపాల కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చాడు అని నమ్మి వచ్చారు. और यीशु मसीह हमारे पापों के लिए जो है लहू बहाकर हमें छुटकारा दिया है, विश्वास करने वाले ये लोग हैं। ఈ ఇంటిలోనికి నీవు రాకూడదు అని ఆపినటువంటి ఆ రక్తపు మరక పాత నిబంధన. और पुराने नियम के अनुसार जो है इस घर के भीतर में नहीं प्रवेश करने के लिए, मृत्यु को प्रवेश ना करने के लिए मेमने का लहू का छाप लगाया गया था। ఈ వ్యక్తికి పరలోక ద్వారాలు తెరవండి అని చెప్పే ఆ రక్తపు మరక ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. और इस रीति से उस स्वर्गराज का द्वार खोलने के विषय में जो है हमारे लिए द्वार खोल दे कहने के विषय में जो है ये है प्रभु यीशु मसीह का लहू। పస్కా పశువు రక్తం ఇంటిలోనికి సంహారపు దూత రాకుండా ఆపింది. और फसे का मेमने का लहू जो है उस मृतदेह को घर में प्रवेश नहीं करने के लिए छाप लगाया गया लहू था। యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకున్న వ్యక్తికి పరలోక ద్వారాలు తట్టుకోలేవు. और इस प्रकार से जो है प्रभु यीशु मसीह के लहू में जो लोग अपने वस्त्र को धो लिए हैं उनके लिए स्वर्गराज का द्वार जो है कभी भी उनको रोक नहीं सकता। పరలోక ద్వారాలు తెరవబడాలంటే దానికి తాళం చెవి యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకుని వెళ్ళాలి. और स्वर्गराज के जो है अगर द्वार को खोलना है तो उस कुंजी यानी प्रभु यीशु मसीह का लहू को आपको उसके लहू के वस्त्र अपने वस्त्र को उसके लहू से धो लेना है। పాత నిబంధనలో పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకుంది అని రాయబడింది. और लिखा हुआ है कि पुराने नियम के अनुसार जो है अधलोक जो है इन सारे लोगों को निकलने के लिए मुंह फाड़ कर रहता है। పాతాళానికి తృప్తి లేదు అని రాయబడింది. और इस अधलोक को जो है किसी वृत्ति से जो है वो तृप्त नहीं होता है। పాతాళం దగ్గరికి ఎవరైనా పోతే నువ్వు రావద్దు అన్నదది. और उस अधलोक में जाने वालों को कभी नहीं कहता है कि तुम यहाँ मत आओ, मत रुक जाओ वहाँ पे। పాతాళ లోకానికి తృప్తి లేదు. और ये अधलोक को जो है कभी भी जो है वो तृप्त नहीं होता है। కానీ యేసుక్రీస్తు రక్తాన్ని పూసుకొని పాతాళ లోక ద్వారం దగ్గరికి వెళ్తే భయంతో మూసుకుంటది అది. और इस रीति से अगर प्रभु यीशु मसीह को लहू को धारण करके यदि आप उस अधलोक के पास जाएंगे तो वो दरवाजा खुद ब खुद बंद हो जाएगा। రావద్దు.
नहीं आओ करके वो कहेगा, నీకు స్థానం లేదు ఇక్కడ, तुम्हारे लिए यहाँ पे स्थान नहीं है, वो कह देगा, నిన్ను నేను భరించలేను. मैं तुम्हें सही नहीं सकती हूँ। పాతాళలోక ద్వారాలు యేసు ప్రభు రక్తం ఎదుర నిలవబడలేవు, తట్టుకోలేవు. और अधोलोक की जो है द्वार जो है प्रभु यीशु मसीह के लहू के द्वारा जो है वो बंद हो जाती है, खुली नहीं रह सकती है। పరలోక ద్వారాలు తెరుచుకోవాలన్నా, పాతాళలోక ద్వారాలు మూసుకోవాలన్నా యేసు ప్రభు రక్తం కావాలి. और अधोलोक के दरवाजे को बंद करना यदि चाहते हैं और स्वर्गराज के द्वार को खोलना चाहते हैं तो आपके लिए प्रभु यीशु मसीह का लहू होना बहुत जरूरी है। ఎందుకంటే ఇది కొత్త నిబంధన, కొత్త అగ్రిమెంట్ ఇది. क्योंकि ये नई वाचा है। ఇప్పుడు మార్క్స్ వార్త 14వ అధ్యాయం अभी हम लोग जो है मरकुस में चले आते हैं, मरकुस उसका 14 अध्याय में 17వ वचనం నుంచి ఒక బాధాకరమైన సంఘటన చూద్దాం. और उसका 17वें वचन से हम देखेंगे दुख भरी विषय को। 14 अध्याय का 17वें वचन में मरकुस। ప్రకటన గ్రంథంలో యేసుప్రభు రక్తాన్ని బట్టి కోటాను కోట్ల మంది లెక్కింపజేయాలనేటువంటి జనసమూహం చూసాం. और हमने नए नियम में जो है प्रभु यीशु मसीह के लहू के द्वारा जो है लाखों करोड़ों लोग जो है बचाए जाने के विषय में हम लोग देखे हैं। ఇప్పుడు ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది 14వ అధ్యాయం 17వ వచనంలో. अब एक व्यक्ति के बारे में लिखता है 14 अध्याय के 17वें वचन में देखेंगे मरकुस। ఈ వ్యక్తి ఎవరు అంటే और व्यक्ति कौन है कहने पर యేసుక్రీస్తు పస్కా భోజనాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎడం వైపు కూర్చున్నటువంటి వ్యక్తి. और इस प्रकार से जो है जब फसह का भोजन हो रहा था उस समय जो है यीशु मसीह के बाएं ओर बैठने वाला एक व्यक्ति है। కుడి వైపున అపోస్తలుడైన యోహాను కూర్చుంటే ఎడం వైపున ఇస్కరియోతు యోధా కూర్చున్నాడు. और दाएं ओर यूहन्ना उसका चेला प्यारा चेला बैठा हुआ था, लेकिन बाएं ओर जो है जो इस्करियोत या यूदा बैठा हुआ था। ఆ సీడర్ ప్లేట్లో ఉన్నటువంటి మాత్స అనే ఆ పులిని రొట్టె ఉంది కదా, ఆ రొట్టెను తుంచి యేసు ప్రభు అద్దుకున్నటువంటి అదే ద్రాక్షారస పాత్రలో అద్దుకున్న వ్యక్తి. और इस प्रकार से जो है पीडर प्लेट के बाजू में रखा हुआ अखमीरी रोटी जो वो प्रभु यीशु मसीह फसह के उस रात को जो है तोड़ कर दिया था और उसमें वो व्यक्ति भी जो है भाग लिया हुआ व्यक्ति था। యేసు ప్రభు అదే పాత్రలో అద్దుకున్నాడు, ఈ వ్యక్తి కూడా అదే పాత్రలో ముంచాడు. और यीशु मसीह ने भी उसी पात्र को लिया था, इस व्यक्ति ने भी जो है कोई पात्र को उसने भी लिया। చదువుతారు. पढ़ेंगे। సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయన్ను అడగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. जब सांझ हुई तो वो 12 के साथ जो आया, जब वे बैठे भोजन कर रहे थे तो यीशु ने कहा, मैं तुमसे सच कहता हूँ कि तुम में से एक जो मेरे साथ भोजन कर रहा है मुझे पकड़वाएगा। उन पर उदासी छा गई और वे एक एक करके उससे कहने लगे, क्या वो मैं हूँ? उसने उनसे कहा, वो 12 में से एक है जो मेरे साथ थाली में हाथ डालता है, क्योंकि मनुष्य का पुत्र तो जैसा उसके विषय में लिखा है जाता ही है, परंतु उस मनुष्य पर हाय जिसके द्वारा मनुष्य का पुत्र पकड़वाया जाता है। यदि उस मनुष्य का जन्म ही ना होता तो उसके लिए भला होता। కొత్త నిబంధన చేయబడుతున్నటువంటి మొట్టమొదటి 12 మందిలో ఒక వ్యక్తి ఆ కొత్త నిబంధనను తన సొంతం చేసుకోలేక పాతాళానికి వెళ్ళిపోయాడు. और इस प्रकार से इस नए नियम के अनुसार जो फसह में वे 12 को लेकर जो है उस भोजन में भाग लिया था, लेकिन उसमें से एक था जो इस फसह में जो है वो पूरी रीति से जो है भाग लेने वाले व्यक्तियों में के व्यक्ति नहीं था। కారణం ఏంటంటే పులిని రొట్టెల పండగ దగ్గరికి వచ్చాడు, కానీ పులిసిపోయిన మనసుతో వచ్చాడు.
कारण ये है कि वो अखमीरी रोटी के पास तो आया था, लेकिन उसके अंदर जो है अखमीर नहीं था। యేసుక్రీస్తు పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. और प्रभु यीशु मसीह जो है इस अखमीर यानी अखमीर रोटी के विषय में, यानी तुम इन फरीसियों से सावधान रहो कहकर प्रभु यीशु मसीह पहले से सावधान किया था अपने चेलों को। పరిసయ్యులు ఎవరంటే और फरीसी कौन है? తమ ధన సంపాదన కోసం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్న ఆ దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చిన వ్యక్తులు. और वे लोग अपने धन संपत्ति के अनुसार जो है वे अपने आप को बड़े मानते थे और वे समझते थे कि हमारी धन दौलत के द्वारा जो है हम ये मंदिर को जो है मंदिर को सजाते हैं, मंदिर के हर एक कार्य को करते हैं। लेकिन उसमें जो है प्रभु यीशु मसीह कहता है कि मेरे मंदिर जो है प्रार्थना का मंदिर कहलाता है, उसे तुम डाकुओं के खो बना डाले हो। ఆ పులిసిన మనస్సాక్షి కలిగిన పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ధన సంపాదన అనే ఆ పులిసిన మనస్సాక్షి పెట్టుకుని పులిన రొట్టెల పండుగ ఆచరించడానికి వచ్చాడు. और इस प्रकार से जो है वे अखमीरी रोटी की तरह ये फरीसी लोग भी जो उसी प्रकार के जो है अपने अंदर या फिर अपने हृदय में जो है अखमीरी रोटी की तरह जो है कड़वेपन में रहकर जो है वहां पे वे लोग मौजूद हुए थे। ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. इसलिए कहा जाता है कि वो मनुष्य पैदा ही ना हुआ होता तो भला होता, प्रभु ने कहा। ప్రతి మనిషిని వాని తల్లి గర్భంలో తయారు చేస్తున్న యేసుక్రీస్తు అంటున్న మాట నువ్వెందుకు పుట్టావని. और हर एक मनुष्य, हर एक स्त्री के गर्भ से जन्म लेने वाले के विषय में प्रभु यीशु मसीह पूछता है ऐसा मन रखने वालों से कि तुमने क्यों जन्म लिया, ఎందుకని? क्यों? ఎంత పాపాత్ముడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి పరలోకం వెళ్తున్నాడు. चाहे वो कितना भी घोर पापी व्यक्ति क्यों ना हो, वो व्यक्ति प्रभु यीशु मसीह के लहू के द्वारा वो स्वर्ग राज्य में प्रवेश करेगा। మారు మనసు, పశ్చాత్తాపము, బాప్తిస్మము ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్తున్నాడు. मन फिराव, पश्चाताप और बपतिस्मा के द्वारा जो है प्रभु यीशु मसीह पे विश्वास करने के द्वारा वो स्वर्ग राज्य पधारेगा। ఆయనతో పాటు ఆయన పాత్రలోనే ముంచి తిన్నటువంటి ఆ వ్యక్తి నరకానికి పోవడం ఉట్టడమే వృధా కదా. उसी के साथ रहकर उसी के साथ वो भोजन करना, उसी के उस पात्र में से जो है पीना, और ऐसे व्यक्ति जो है जो उसके साथ में रहने के बावजूद जो है वो नरक का पात्र बन जाने का क्या वजह है? ఇక్కడ కూర్చున్న మనం यहाँ पे बैठे हुए हम लोग యెరూషలేంకి మనకి ఎంత దూరం ఉంది? ఎన్ని వందల కిలోమీటర్ల తేడా ఉంది? और हमारे और यरूशलेम के बीच कितना दूरी की फासला होगी, कितना 1000 किलोमीटर होगी, ఎన్ని కిలోమీటర్లు ఉంది చెప్పండి? कितना किलोमीटर होगी? 2021 సంవత్సరాల కిలోమీటర్ల తేడా. और 2021 సంవత్సరాల కిలోమీటర్ల తేడా. और 2021 साल की जितनी लंबी होती है उतनी लंबी यात्रा होगी वो। నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు ఆ శిలువ సమాచారం 2021లో మనకు చేరింది. क्योंकि जो है यीशु मसीह का वो क्रूसीकरण का विषय जो है हमारे लिए 2021 में आके पहुंची है। ఆ ప్రాణత్యాగాన్ని అంగీకరించడం ద్వారా నీవు నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. और उस प्राण त्याग के द्वारा, यीशु मसीह के उस प्राण त्याग के द्वारा जो है हमें जो है स्वर्ग राज्य पधारने के लिए हमें अवसर मिला है। ఇంత దూరంలో ఉన్న మనం పరలోక రాజ్యానికి వెళ్తూ ఉంటే ఆయన పక్కనే కూర్చొని నరకానికి వెళ్ళడం దారుణం కాదా? और इतनी दूर रहकर जो है हम स्वर्ग राज्य में प्रवेश करने के लिए हमारे लिए अवसर है, लेकिन उसके बाजू में बैठने वाले को अवसर नहीं है। ये कितनी गंभीर बात है। ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలు అన్నది అర్థవంతం కాదా? और इसलिए प्रभु यीशु मसीह जो बात उसके लिए कहा है कि ये ऐसा मनुष्य पैदा ही ना होता तो अच्छा होता, ये क्या हम लोग समझ पा रहे ये बात को? చివరిగా ఏమి నేర్చుకోవాలంటే अंत में हम लोग को ये सीखना है, ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా, इसमें यहाँ पे बैठे हुए हम में से कोई भी ఇంకా ఎవరైనా పులిసిన మనస్సాక్షితో ఉంటే, अगर अखमीरी रोटी की तरह यदि कड़वेपन में अगर अपने आप से यहाँ पे बैठे हैं, ఇస్కరియోతు యూదా అన్నలు కానీ ఇస్కరియోతు యూదా చెల్లెలు కానీ ఉంటే, इस्करियोत यूदा के जैसा भाई इस्करियोत यूदा के बहन के तरह यदि कोई है, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం पहला कोरिन्थियों उसका पहला अध्याय का उसका 5 वचन में यदि देखें, 6వ వచనం నుంచి आप 6 वचन से यदि देखें, पहला కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి पहला कोरिन्थियों उसका 5 अध्याय का 6 वचन।
మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. पढ़ेंगे 5 तुम्हारा घमंड करना अच्छा नहीं। మేము యేసుక్రీస్తును తెలుసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ప్రతి మీటింగ్ వెళ్తున్నాం అని అతిశయపడకండి. और हमने जो है प्रभु यीशु मसीह को जाना, विश्वास किया, बपतिस्मा लिए हैं, चर्च में जाते हैं, ये कहकर जो है घमंड ना करें। ఎందుకంటే इसलिए कि పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని మీరు ఎరుగరా? क्या तुम नहीं जानते कि थोड़ा सा खमीर जो खमीर पूरे गूंथे हुए आटे को खमीर कर देता है। ఇస్కరియోతు యూదా మనసులో ఉన్న పులిసిన పిండి గురించి మీకు తెలుసు. మరి మీ మనసులో ఏమైనా పులిసిన పిండి ఉందా? और इजरायलियों के बारे में खमीर के आटे के विषय में तो बताया गया, लेकिन आपके हृदय में खमीर से भरा हुआ आटा के जैसा तो नहीं है। పడవ మునిగిపోవడానికి 10 రంధ్రాలు అక్కర్లే, ఒక్క చిన్న రంధ్రం చాలు. పడవ మునిగిపోవడానికి 10 రంధ్రాలు అక్కర్లేదు, ఒక చిన్న రంధ్రం ఉంటే एक చాలు. नाव को डूबने के लिए जो है एक सुराख काफी है, 10 सुराख की जरूरत नहीं है। మన భక్తి జీవితం పాతాళానికి వెళ్ళడానికి ఎక్కువ పాపాలు అక్కర్లేదు, ఒక్క పాపాన్ని ప్రస్తుతానికి మనసులో ఉంటే చాలు. हमारे भक्ति जीवन में भी जो है हमें स्वर्गराज पहुंचने से पहले अगर उसमें एक यदि पाप अगर हो तो हम कतई जो है स्वर्गराज में पहुंच नहीं पाएंगे, बल्कि हम नरक में पहुंचा दिए जाएंगे। పులిసిన పిండి కొంచెం చాలు, और खमीर का आटा थोड़ा सा काफी है మొత్తం ముద్దంతా పులిసేలా చేస్తుంది. और पूरे गुथा हुआ आटे को जो है खमीर बना देती है। 7వ వచనం, 7वें वचन, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండగ ఆచరింతుము. पुराना खमीर निकाल कर अपने आप को शुद्ध करो कि नया गूंथा हुआ आटा बन जाओ, ताकि तुम अखमीरी हो, क्योंकि हमारा भी फसा जो मसीह है बलिदान हुआ है। इसलिए आओ हम उत्सव में आनंद मनाने वाले ना तो पुराने खमीर से और ना बुराई और दुष्टता के खमीर से पुराने परंतु सीधाई और सच्चाई की अखमीरी रोटी से। యేసుక్రీస్తులో క్రొత్త నిబంధనలో ఉన్నాం, అయితే పులిసిన పిండితో పస్కా పండుగ ఆచరించొద్దు. और यीशु मसीह के साथ हम इस नए नियम में बने हुए हैं, लेकिन हम खमीर में ना रहे, लेकिन खमीर में रहें। దేవుడు పక్షపాతి కాడు. परमेश्वर भेदभाव करने वाला नहीं है। మనం అప్పుడప్పుడు చర్చికి వస్తున్నామని పరలోకం ఇవ్వడానికి, और इस रीति से जो है हम कभी कभी जो है कलीसिया में आते हैं कि हम जो है स्वर्गराज पहुंच जाएं। దేవుడు పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టడు. और परमेश्वर पाप को देखते हुए जो है वो ऐसे चुप नहीं बैठेगा। యేసుక్రీస్తు అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పక్కన పడే. और प्रभु यीशु मसीह ने कहा, अगर तुम्हारी आंख तुम्हें जो है बुराई की ओर यदि वो कुछ करता है तो उसे उखाड़ कर फेंक दो। గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చిన కరుణామయుడు అని యేసుక్రీస్తు చెబుతున్న మాట, నీ కన్ను పాపానికి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పక్కన పడే. और प्रभु यीशु मसीह जो है दयालु है, वो अंधों को आंखें दिया है, लेकिन अगर तुम्हारी आंखें यदि पाप से भरी हुई तो उसे निकाल कर फेंक दो कहता है। కుంటి వాళ్ళకి కాలు ఇచ్చిన కరుణామయుడైన యేసుక్రీస్తు నీ కాలు గనక పాపానికి అభ్యంతరపరిస్తే కాలును నరికి పక్కన పడే. और लंगड़ों को प्रभु यीशु मसीह ने अनुग्रह करके जो है उनके लंगड़ेपन से उनको जो है चलने की ताकत दी। अगर आपके पैर होते भी अगर आप पाप में पड़े हैं तो आप उस पैर को काट कर फेंक दे, लंगड़ा ही आप बने रहे। కారణం ఏంటంటే कारण ये है ఆ పాపాన్ని మన దగ్గర నుంచి తీసివేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, తన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తన సులువు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. हमारे हर एक पापों से, हमारे हर एक गंदगी जीवन से, हमारे हर एक अशुद्धता के जीवन से हमको शुद्ध करने के लिए वो हमारे लिए जो है हाथों में उसके खीले ठोके गए और पैरों में जो है खीले ठोक कर जो है हमारे लिए वो क्रूस के ऊपर में बलि हो गए। మనల్ని మంచి ముద్ద చేయడానికి, మనలో పులిపిండిని తీసివేయడానికి
కొత్త ముద్ద చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడు, రక్తం కార్చాడు. और हमें जो है एक अच्छा गूंथा हुआ आटा बनाने के लिए ना कि उसमें जो है खमीर रहे, बल्कि जो है एक ताजा आटा गूंथा हुआ के रूप में प्रभु हमारे लिए जो है ये सब कुछ तैयारी किया। కనుక ఈ సమయంలో మనలో ఏమైనా పులిపిండి ఉందేమో, तो నాల్ इस वक्त जो है हमारे अंदर में अगर खमीर जैसा अगर कुछ है तो हमारे अंदर మన మనసులో ఉన్నటువంటి పులిపిండిని గుర్తించండి, దాన్ని తీసివేయమని ప్రభువుని అడగండి. ఎందుకంటే పులిసిన పిండితో పస్కాను ఆచరించొద్దు. और इस प्रकार से हमारे अंदर खमीर जैसा कोई स्वभाव है तो आप प्रभु यीशु मसीह से कहिए, ताकि प्रभु यीशु मसीह जो है उस खमीर को निकाल कर जो है आपको जो है अखमीरी बना सके, क्योंकि आप खमीर रहकर जो है प्रभु यीशु मसीह के राज्य में प्रवेश नहीं कर सकेंगे, फिर फंसे में भी शामिल नहीं हो सकेंगे। ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు పస్కాను ఆచరించమన్నది పాత నిబంధన. पुराने नियम के अनुसार हर वर्ष जो है पहले महीने के 14वें दिन में जो है फसह मनाए जाते हैं। మీరు కూడి వచ్చిన ప్రతిసారి నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నది క్రొత్త నిబంధన. और नए नियम के अनुसार तुम जब जब इस रीति से एकत्रित हो तो मेरे मृत्यु को जो है स्मरण किया करो कह के कहा गया। ఏం గుర్తు తెచ్చుకోవాలి? हमें कौन सी बात को स्मरण करना चाहिए? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము पहला कोरिन्थियों उसका 11 अध्याय 26వ వచనం నుంచి నేను చదువుతాను, చూసుకోండి. और 26 वचन से मैं पढ़ूंगा, आप उसे ध्यान दें। మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. क्योंकि जब कभी तुम ये रोटी खाते और इस कटोरे में से पीते हो तो प्रभु की मृत्यु को जब तक वो ना आए प्रचार करते हो। కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. इसलिए जो कोई अनुचित रीति से प्रभु की रोटी खाए या उसके कटोरे में से पिए वो प्रभु की देह और लहू का अपराधी ठहरेगा। అంటే ఇస్కరియోతు యూదాలు కాకండి అని చెప్తున్నాడు. इसीलिए इस प्रकार से इस्करियोत यूदा के जैसा ना रहे, ना बने। ఇస్కరియోతు యూదా యేసు ప్రభు ముంచినటువంటి అదే పాత్రలో ముంచాడు. और जिस पात्र में प्रभु यीशु मसीह डुबोया था उसी पात्र में इस्करियोत यूदा ने भी डुबोया था। అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకుంటే యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా రొమ్ము మీద ఆనుకున్నాడు. और इस प्रकार से यीशु मसीह के कंधे पर जो है यूहन्ना उसका सिर को जो है यीशु मसीह के कंधे पे टिकाया था, लेकिन इस्करियोत यूदा इस प्रकार का व्यक्ति होने की वजह से यीशु मसीह इस्करियोत यूदा के कंधे के ऊपर में अपना सर को झुकाया था। యూదులు కూర్చునేటప్పుడు పస్కా ఆ భోజనాన్ని కూర్చునేటప్పుడు और जब यूदी लोग जब फसह के उस भोजन में जब सब एकत्रित होकर बैठते हैं ఆ భోజన బల్ల మీద తమ ఎడమ చేతి మీద ఆనుకుంటారు. और इस प्रकार से जो है वे उस भोजन के मेज के ऊपर में जो है अपने बाएं हाथ को जो है वहां पे टेक कर रखते हैं। కుడివైపు ఉన్నటువంటి యోహాను ఎడమ చేతి మీద ఆనుకుంటే యేసుక్రీస్తు రొమ్ము మీదకి ఆయన వస్తాడు. और इस प्रकार से जो है बाएं तरफ में अगर दाएं तरफ में यीशु मसीह का कंधे के ऊपर में यूहन्ना अपना सिर टिकाता है तो बाएं तरफ में जो है यीशु मसीह अपने कंधे को जो है इस्करियोत यूदा के ऊपर में टेकता है। యేసుక్రీస్తు ఎడమ చేతి మీద ఆనుకుంటే ఇస్కరియోతు యూదా రొమ్ము మీదకి వస్తాడు. और यीशु मसीह यदि अपने बाएं हाथ को यदि टेकता है तो उसका जो है गर्दन या फिर कंधा जो है इस्करियोत यूदा के ऊपर में टिकेगा। నేనేం చెప్తున్నానంటే యేసుక్రీస్తు పక్కనే ఉన్నటువంటి యోధా కూడా నరకానికి వెళ్ళాడని చెప్తున్నా. मैं ये कहना चाहता हूँ कि यीशु मसीह के बाजू में रहने वाला इस्करियोत यूदा वो नरक चला गया। సర్వ ప్రపంచానికి పరలోక రాజ్యాన్ని ఇస్తున్న యేసు ప్రభు పక్కనే ఉన్న ఇస్కరియోతు యోధాకి ఎందుకు పరలోకం ఇవ్వలేకపోయాడు? सर्वशक्तिमान परमेश्वर जो सारे स्वर्ग का जो है अधिकारी परमेश्वर होकर उसके बाजू में बैठने वाला, लेकिन वो सौभाग्य प्रदान नहीं कर सका, लेकिन उससे वो चूक गया। क्यों? ఎందుకంటే యేసుక్రీస్తు పాపాన్ని భరించలేడు. ఆయన ప్రాణమైనా తీసుకుంటాడేమో కానీ పాపాన్ని మాత్రం భరించలేడు. और प्रभु यीशु मसीह जो है पाप को वो सही नहीं सकता, भले वो अपने प्राण दे देगा लेकिन पाप को वो नहीं सही सकता। ఆ యేసుక్రీస్తు నమ్ముకుని పులిసిన పిండితో యేసుక్రీస్తు పస్కాను ఆచరించొద్దు.
और इस प्रकार से उसी यीशु को आप अपने जीवन में ग्रहण करें, लेकिन जो है उस खमीर आटे की तरह जो है आप अपने जीवन को जो है यीशु मसीह के सामने में ना लाएं। చివరగా अंत में యేసుక్రీస్తు ఆ పస్కా భోజనంలో ఉన్న చేదునంతా ఆయన తీసుకున్నాడు సులువు మీద. और फसे का जितने भी कड़वेपन था यीशु मसीह ने अपने में उसने ले लिया, అందులో ఉన్న తీపిని మనకిచ్చాడు. लेकिन उसमें का जो मीठापन है वो हम सबको उसने दिया। రొట్టెనిచ్చాడు, रोटी को दिया ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. और दाखरस को उसने हमें दिया। తీపి మీరు తీసుకోండి, और मीठा तुम ले लो చేదు నేను తీసుకుంటాను. और कड़वे को मैं लूंगा, उसने कहा। కనుక యేసు ప్రభు మరణాన్ని గౌరవిద్దాం. इसलिए प्रभु यीशु मसीह का मृत्यु को हम उसका आदर सम्मान करें। ఎవరి మనసులో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం ఉంటుందో వాడు పాపం చేయలేడు. और जिसके मन में जो प्रभु यीशु मसीह का प्राण त्याग का जो है, अगर उसका उस विषय को अपने हृदय में लेकर चलता, वो कभी भी पाप नहीं करेगा। అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీరు కూడి వచ్చిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శరీరాన్ని తీసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రక్తాన్ని తీసుకోండి. इसलिए प्रभु यीशु मसीह ने उनसे कहा कि जब जब तुम इस रीति से किया करो तो तब तब जो है तुम मेरे इस देह को स्मरण करो और मेरे इस लहू को जो है स्मरण किया करो। రొట్టె ద్రాక్షరసంలో చేయి వేస్తున్నావంటే అది ఆచారం కాదు, యేసుక్రీస్తుని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం మన కోసం ఆయన పడినటువంటి శ్రమని. उस रोटी में और उस दाखरस में जब कड़वेपन को यदि हम डालते हैं तो हम जो है उस सिद्धांत को हम पूरा नहीं कर पाते हैं। కనుక యేసు ప్రభు మరణాన్ని, యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని క్రైస్తవులంగా మనం గౌరవించడం నేర్చుకుందాం. और यीशु मसीह के उस प्राण त्याग को, उसके बलिदान को जो है हम मसीह होने के नाते उसका हम आदर करने वाले बने। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इन वचनों के द्वारा हम सबको आशीष दे।